సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈరోజు నేను మాస్టర్ గారి ప్రోమో వచ్చినప్పుడు దాని మీద వీడియో చేద్దాం అనుకున్నాను తెలుసా. అదే ఎపిసోడే ఎవరు దాక్తలేదు, ఎపిసోడ్ రివ్యూస్ సరికి చూడలేదు, ఇంకెందుకు లేని చెప్పి కెలుపుకోలేదు. కానీ అంటే అంత టెంప్ట్ అయ్యా నేను. ఎప్పుడో పాత రోజులు, ఆ బిగ్ బాస్ రోజులు గుర్తొచ్చినాయి. అప్పుడు ఎలాగో మనం చేయలేదు కదా, ఇప్పుడు చేద్దామని. ఈరోజు ఆల్మోస్ట్ మాస్టర్ గారిది విశ్వరూపం 1 and 2 చూసేవాళ్ళమే. జస్ట్ మిస్, కొద్దిగా తప్పిపోయింది. ఎవరి వల్ల అంటే నీతు గారి వల్ల. నీతు గారి గనక లేకపోయి ఉంటే ఈరోజు బ్రహ్మాండం బద్దలైపోయేది మావ. ఆ రేంజ్లోకి మాస్టర్ గారు అలా వెళ్ళిపోయారు. మరి మాస్టర్ గారు తప్ప రైటా? మాస్టర్ గారు తప్పు అయితే ఎక్కడ తప్పు, రైట్ అయితే ఎక్కడ రైటు? అంత అవసరమా? లేదా నిజంగానే షోలు తొక్కేస్తున్నారా? అసలు మేజర్ ఒక ఎపిసోడ్ డెడికేట్ చేస్తారు మాస్టర్ గారికి ఈరోజు. అంతే. నేను శ్రీముఖి మళ్ళీ మనం సర్కిల్ ఆఫ్ లవ్లో కలుసుకుందాం అనుకుంటే 2 రోజులు ఏం చేస్తారంటే నాకేమిచ్చి తెలుసా, ప్రాబ్లం 2 రోజులు టార్చర్ చేస్తారు అనుకున్నా. ఎలాగా లవ్ గురితో ఈ థెరపీలు గిరపీలు చేస్తారు. చచ్చిపోయాం రా అక్కడ కూడా మళ్ళీ సాయిరామ్ అనుకున్నా. కానీ మాస్టర్ గారికి కంటెంట్ ఇచ్చారు ఫుల్గా. మరి వాళ్ళు అనుకున్నదో ఏవో తెలియదు కానీ కంప్లీట్ ఎపిసోడ్ డెడికేట్ చేస్తారు మాస్టర్ గారికి. డీటెయిల్గా మాట్లాడుకుందాం, ఆయన తప్ప ఆయన రైటా ఏంటి అని చెప్పి. ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. సీరియస్గా చెప్పుకుందామా సిల్లీగా చెప్పుకుందామని ఆలోచిస్తున్నా. చూద్దాం, ఫ్లోని బట్టి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. మామ వీడియోని లైక్ చేసి చూడండి, ఎందుకంటే కొద్దిగా లైక్లు చేస్తామంటే రీచ్ వెళ్తుంది. నాకు ఎక్కడో కొడుతుంది. అంటే జియో హాట్‌స్టార్‌లో పోస్ట్ చేశారు. ఏం పోస్ట్ చేశారు? నెంబర్ 1 ట్రెండింగ్లో ఉందంట ఈ షో. అవునా, నిజమా? నేను ఆశ్చర్యపోయా. ఇక్కడ 2, 1 మనోళ్ళు ముసుగేసుకొని చూసేస్తున్నారు సైలెంట్గా షోని, కానీ బయటపడట్లా. ఏదో అయ్యి ఉండాలి, లేదంటే వీళ్ళే వెనక నుంచి బ్యాక్ ఎండ్లో లెక్కలు ఎక్కలు మార్చేసి ఎక్కడో 100 ప్లేస్లో ఉన్నదాన్ని తీసుకొచ్చి 1 ప్లేస్లో పెట్టేసి ఉండాలి. అంతే, ఈ 2 కదా పాసిబిలిటీస్. అంతమించి పాసిబిలిటీస్ లేవు. నిజంగా ముసుగేసుకొని చూసేస్తున్నారు. అయితే వాళ్ళకి మన రివ్యూస్ ఉన్నాయని తెలియాలి కదా. సో మనం అంటే బిగ్ బాస్ సర్కిల్స్లో ఇటన్నింటిలో అంత మరీ ఎక్కువ ఫేమస్ కూడా కాదు, మనం షో కూడా వెళ్ళదు. కాబట్టి కొంచెం మీరు లైకులు గట్రా కొడతా ఉంటే అట్ట వాళ్ళకి రీచ్ అయింది అనుకోండి. వాళ్ళు చూస్తే మనకు తెలిసిద్ది ఎంతమంది చూస్తున్నారు ఏంటి అని చెప్పి. నెంబర్ 1లోకి వెళ్ళటం ఏంటి, అక్కడ కూడా ఒక సాయిరామ్ సార్ నెంబర్ 1 ట్రెండింగ్. షాక్ అయ్యా నేను అలా పోస్టర్ అయ్యంగానే. సరే, మన ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. మీకేమనిపించింది నటరాజ్ మాస్టర్ గారి ఆ బీభత్స భయానక రౌద్ర రూపాన్ని చూసినప్పుడు మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మాస్టర్ గారు అన్నిటికన్నా హైలైట్ చెప్పరా? హైలైట్ చెప్పేసి లోపలికి వెళ్ళిపోదా? ఒక్క నిమిషం. లవ్ గురు మైక్ వేసుకోమంటారు కదా, అప్పుడు మాస్టర్ గారు లుక్ ఇస్తారు చూసారా, ఆ లుక్లో 100 బూతులు ఎత్తుకోవచ్చు. నాకైతే అది పిచ్చగా వచ్చింది. నేను అన్నట్టు అది మలయాళంలో వచ్చిన వర్డ్స్ వచ్చింది. అలాంటి వర్డ్స్ వినిపించింది నాకైతే ఆ లుక్లో. అబ్బా ఏమన్నా లుక్ అక్కడ నాకైతే అబ్బా లవ్ ఆగలా కదా. నేను పాస్ చేసుకున్నా, చాలాసేపు చూసారు ఆయన. ఎవడరా నువ్వు నాకు చెప్పేది గొట్టంగా. అట్లాగే ఉంది. బిగ్ బాస్ అయితే అట్లీస్ట్ ఒక భయాన్ని క్రియేట్ చేసి ఉంచారు కాబట్టి బిగ్ బాస్ అమ్మో బిగ్ బాస్ ఏమంటాడు అమ్మో అని చెప్పి ఎంటర్టైన్ చేయకపోతూ ఉంటారు. లవ్ గురియే కదా, బొక్కలే అన్నట్టు ఉంది. అట్లాగే చూశాడు ఆయన. నేను నాకైతే అసలు లవ్ ఆగల. అంతసేపు చూసారు. ఎవడరా నువ్వు చెప్పేది నాకు ముందే చెప్పు అన్నట్టు అట్లా అనిపించింది. సరే, సో ఎపిసోడ్లో స్టార్ట్ చేసుకుంటే సంధ్య గారు ఫుల్ హ్యాపీ. నాకు ఇక్కడ బ్రిట్టో గారు భలే అనిపించారు. అప్పుడప్పుడు కొద్దిగా బ్రిట్టో గారు నేను కూడా కొంచెం అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. అందరితో మ్యాచ్ ఇద్దులేండి, అలా అనుకోలేం. కానీ సో సంధ్య గారు ఫుల్ హ్యాపీతో బ్రిట్టో గారు నక్ చేసేసుకుంటే బ్రిట్టో గారు కామ్ డౌన్ బేబీ కామ్ డౌన్ అన్నట్టు అలాంటి పాట పాడకపోయినా కామ్ డౌన్ అన్నారు అనమాట. విన్ ఆర్ లూజ్ జస్ట్ కామ్ డౌన్, గెలిచాము ఓడియం సర్వతంగా. అంటే సంధ్య గారు అరే అందరూ చూసారు అంత హ్యాపీ, అందరూ అంత చేస్తారు కదా, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా, మనం కూడా అవుదాము. అండ్ సో ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, మనం కూడా అంటే హ్యాపీనెస్ సెలబ్రేట్ చేసుకుందాం. అంటే బ్రిట్టో గారు ఏంటంటే నీకు హ్యాపీనెస్ అంటే ఐఎమ్ హ్యాపీ, సరేనా? కాకపోతే ఆవిడేమంటుంది, నేను వెంటనే మిస్ అవుతున్నాను అంటే ఎస్ యూ మిస్డ్ మీ ఐ నో. కాకపోతే ఏంటంటే ఇక్కడ 2 ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా, సరేనా? సో మనం తర్వాత చేసుకుందాం, మనం సెలబ్రేట్ చేసుకుందాం. కానీ 2 ఓడిపోయిన ఉన్నారు కాబట్టి వాళ్ళ ముందు వద్దు అని చెప్పి. నాకు ఎంత గొప్పగా అనిపించావు బ్రిట్టో ఆ మాట అనగానే, భలే అనిపించావు. సో వాళ్ళు ఫీల్ అవుతారు కదా, ఒక పక్కన వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. జనరల్గా ఇది హ్యూమన్ సైకాలజీ, తప్పు కాదు. మనం ఒక ఓడిపోయినంత వాళ్ళకి బాధ ఉంటుంది, పక్కన వాళ్ళు ఇంకా ఆనందం గెంతులేస్తుంటే వాళ్ళకి ఇంకా బాధగా ఉంటుంది. అది కుళ్ళుబొత్త అనుకోండి, జలసి అనుకోండి, ఇగో అనుకోండి, ఏదైనా అనుకోండి, దానికి ఏదైనా పేరు పెట్టుకుని అనిపిస్తుంది. సో మనం దాన్ని అర్థం వాళ్ళు మనల్ని అర్థం చేసుకోలేరు, మనమే దాన్ని అర్థం చేసుకోలేదు. ఎందుకంటే మన అప్పర్ హ్యాండ్లో ఉన్నాం కాబట్టి. బ్రిట్టో గారు నేను ఆలోచిస్తాను అనమాట, ఎవరైనా ఓడిపోతే నేను గెలిచినంటే కొంచెం తగ్గుంటా ఆ టైంలో, ఎందుకంటే వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. సో దానికోసం ఇది మేము అంటే మన చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ వస్తున్నాయండి. నెక్స్ట్ నటరాజు గారు నీతు గారు స్టార్ట్ అయ్యింది ఇక్కడి నుంచి. ఏం చేద్దాం అని చెప్పి అడిగారు నటరాజు గారు. రేపు వాళ్ళ డెసిషన్ ఏముంటుందో చూద్దాం, దాన్ని బట్టి నా డెసిషన్ వేరేలా ఉంటుంది. అంటే మాస్టర్ గారిని బాటంలో పెట్టడం, అవమానించడం లాంటివి ఏదైనా చేస్తే మాస్టర్ గారు చించి చారేస్తానని చెప్పి స్టార్ట్ చేశారనమాట. నీతు గారు అలా కాదు, వాళ్ళ తప్పు లేదు కదా, అంటే షో మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తప్పు లేదు కదా, వాళ్ళు ఏం చేశారు అని చెప్పనమాట. నటరాజు గారు
నా స్టార్టింగ్ది ఎప్పుడో అంటే నా స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో అది స్టార్టింగ్లో పెట్టాల్సింది ఎప్పుడో లాస్ట్లో పెట్టారు. మనిషికి ఎప్పుడైతే అవసరమో అప్పుడు పెట్టాలి. మంచం మీద ఉన్నప్పుడు సెలైన్ పెట్టకూడదు. యాక్చువల్గా మంచం మీద ఉన్నప్పుడు సెలైన్ పెట్టాలి. పాడి మీద ఉన్నప్పుడు సెలైన్ పెట్టకూడదు. మాస్టర్ ఇట్లా చెప్పాలి, మీనింగ్ అది అనుకున్నారేమో. సో అలా అప్పుడు పెట్టాలి కానీ ఇప్పుడు పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు నాకు అర్థం కాల. ఆ గేమ్స్ వాళ్ళు ఎలాగైనా పెట్టచ్చు. ఇంకా డీటెయిల్ చెప్తున్నా అండి, ఒక నిమిషం అండి. ఎదురు అమ్మ వాళ్ళ అక్కడ అవతల అట్లా లేదమ్మా, వాళ్ళు అలా ఏం లేదు, వాళ్ళందరూ యాక్టివ్గానే ఉన్నారు. సో మనదే అన్నట్టు ఆవిడ చెప్తుంటే నటరాజు గారు, నాకు కావాల్సిన స్ట్రెంత్ గేమ్ పడలేదు సరేనా. ఒకప్పుడు ఉరుక్కుని వెళ్ళిపోయాను. సో ఇప్పుడు జస్ట్ సెకండ్లో అలా ఉరుక్కుంటూ వెళ్ళిపోయి అవగొట్టేశాను. సో సారీ ఏమన్నారంటే, ఒకప్పుడు నేను ఊరుకొని వెళ్ళిపోయా. ఎప్పుడు బిగ్ బాస్ ఆ టైంలో నన్ను ఏదైనా అంటే వెళ్ళిపోయా. కానీ ఈసారి మాత్రం గోయింగ్ టు నెక్స్ట్ లెవెల్. అంటే ఆయన ఏం చెప్తున్నారంటే, నా స్ట్రెంత్ గేమ్ పెట్టకుండా నన్ను కావాలని ప్లాన్ చేసి ఓడించారు. ఒకప్పుడు ఎట్లా చేస్తే నేను వెళ్ళిపోయా, ఈసారి మాత్రం ఊరుకునేది లేదు, ఐఎమ్ గోయింగ్ టు నెక్స్ట్ లెవెల్, ఏదైతే అదే చూసుకుందాం అన్నదానికి వెళ్ళిపోతున్నారు. పక్కన అంజలి గారు గట్టి ఏడుస్తున్నారు. నాకైతే ఊరుకోమ్మా పాపం వచ్చింది, ఇది ఇంపార్టెంట్. అప్పుడు ఏడుస్తానే ఉన్నారు, ఊరికినా జోక్ కానీ అప్పుడు ఏడుస్తానే ఉన్నారు. అది కంటిన్యూ అవుతానే ఉంది. పవన్ గారు ఐఎమ్ సారీ సెకండ్స్లో మిస్ అని చెప్పి ఆయన పాపం సెకండ్స్లో పోయింది. అంజలి గారు ఆలోచించుకో సార్, అయిపోయింది కదా, 100% ట్రై చేసాం కదా, ఏముంది మహా అయితే వెళ్ళిపోతాం అంతే కదా అన్నట్టు మాట్లాడుకున్నారు. పక్కన లేకపోతే కొంచెం అంటే దూరం ఉన్నారు కదా. అప్పుడు ఇది నేను అగ్రీ చేస్తా. ఫస్ట్లో వీళ్ళు చేశారు చూసారు, అది ఓవర్ యాక్షన్. ఇప్పుడు ఏంటి, గేమ్స్ జరిగినాయి, ఓడిపోయారు, అందరూ కలిసి ఉన్నారు, వీళ్ళు మాత్రం కలిసి లేరు కదా, ఇప్పుడు బాధ ఉంటుంది. ఇప్పుడు ఏడుపు వచ్చినా ఏది వచ్చినా వీ కెన్ అండర్స్టాండ్. మొన్న స్టార్టింగ్ ఇటు గోడ పెట్టగానే గోల్ చేశారు చూసారా, అది అమ్మా, అది మాత్రం దిస్ స్పర్శ, దిస్ టచ్ అని చెప్పి అది మాత్రం అది వేరే లెవెల్ ఎపిసోడ్. అది నటరాజు మాస్టర్ గారు వచ్చేసారు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వచ్చేసాను. సో అందుకని నీతి గారు బాగా ఆడామంట కదా అని చెప్పి. నటరాజు మాస్టర్ గారు నిజంగా సూపర్గా ఆడారు. నటరాజు మాస్టర్ గారు దీన్ని ఎంత పెంట చేసుకున్నారన్నది వీకెండ్లో అర్థమైపోయి చూడండి. ఆయన గురించి వాళ్ళు ఇప్పుడు అది మనం చూడంగా నేను సూపర్ ఆడారు నటరాజు మాస్టర్ అనుకుంటాం కదా, ఇది దీని తర్వాత మొత్తం అంతా గంగలో పోసిన పన్నీర్ అయిపోయింది. లెగ్ బాగాలేదనే కదా ఇదంతా చేశారు డ్రామా, మనం కనబడలేదా, సీరియల్ చేస్తేనే కనబడతామా అని చెప్పి వెంటనే. సో ఇది శివు గారి కోసం. సో లెగ్ బాగాలేదని ఇంత డ్రామా చేశారు. వాళ్ళు సీరియల్స్ ఇవన్నీ చేస్తారు కాబట్టి వాళ్ళు కనబడుతున్నారు, మనం కనబడట్లేదా. సో ఇవన్నీ వన్ డే అయిపోతే ఫస్ట్ రోజు ఆపేసి, 2 రోజులు ఆపేసి, 3వ రోజుకి టార్గెట్, 3వ రోజుకి తగ్గట్టు ఈ స్క్రీన్ ప్లే ఎట్టి, సో ఇవన్నీ వాళ్ళ కోసం చేశారని చెప్పి. ఇక్కడ మాస్టర్ మొత్తం అంతా ఏదేదో ఆలోచించుకొని మాస్టర్ గారు చేసే, ఇక స్కిప్ చేయకూడదు, మాస్టర్ గారు చేసే మేజర్ మిస్టేక్ ఇదే. మాస్టర్ గారు ఏమి నేర్చుకోదనిపించింది. మనిషి చాలా మంచోడు, ఆయన బోలా మనిషి చాలా మంచోడు, కానీ ఎక్కడో ఆయన ఒక రాంగ్ ట్రాక్ పట్టుకుంటారు, ఆలోచిస్తారు, అక్కడి నుంచి ఆయన అన్స్టాపబుల్. అదే మాస్టర్ రైట్ ట్రాక్ పట్టుకుని అన్స్టాపబుల్గా వెళ్ళిపోతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నాకు హరీష్ గారు, నటరాజ్ మాస్టర్ గారు కొద్దిగా ఇట్టగా కనిపిస్తూ ఉంటారు, ఈక్వల్గా కనిపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ కెపాసిటీ ఉంది, ఆలోచన ఉంది, మెచ్యూరిటీ ఉంది, కానీ ఎక్కడో చోట రాంగ్ పట్టుకుంటారో, తాను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అన్న ఉంటారు చూసారా, అది అక్కడి నుంచి ఇంక వాళ్ళకున్న సగుణాలు మొత్తం పోయి ఇంక రాంగ్ వెళ్ళిపోతూ ఉంటారు. ఇదే మాస్టర్ ఇవన్నీ చేసుకోకుండా వీకెండ్కి వెళ్ళుంటే ఎపిసోడ్కి ఎలా ఉండేది తెలుసా, నీతు గారిని బ్లేమ్ చేసేవాళ్ళు. నీతు గారు అందరికన్నా లాస్ట్కి వచ్చిన మాస్టర్ గారు చిటికలు అవగొట్టారని చెప్పి మాస్టర్ గారిని ఎత్తి ఎక్కడో పెట్టేవాళ్ళు. అలాంటి ఎపిసోడ్ వాళ్ళు అక్కడ ప్లానింగ్ జరిగేది. మాస్టర్ గారు మొత్తం తీసి వేసి తవ్వి పాతేశారు గొయ్యిలో. అలాంటివే కాదు, నేను కూడా అన్నా ఎందుకు ఇదంతా. సో ఆయన కోసం అనమాట. సో వాళ్ళ కోసం, ఆయన కోసం, ఆయన కాలు బాలేదని చెప్పి స్క్రీన్ ప్లే పెట్టారు ఇదంతా అని. ఆయనకే కాదు, నేను ఒప్పుకుంటా, ఇదే చెప్పాను కదా, రైట్ మాట్లాడే రాంగ్ మాట్లాడారని చెప్పి. రైటే కానీ రాంగ్ ఇంటెన్షన్. అక్కడ నటరాజ మాస్టర్ గారు ఉన్నా వాళ్ళు అదే గేమ్ పెడతారు, నోకరాజ్కి ఇరిగినా అదే గేమ్ పెడతారు, పవన్కి ఇరిగినా అదే గేమ్ పెడతారు. అదే గేమ్ పెట్టాలి, లేదంటే అక్కడ మళ్ళీ ఇన్ఈక్వాలిటీ అవుతుంది కదా. సో అదే గేమ్ పెడతారు. కానీ ఆ గేమ్ పెట్టడం వల్ల శివుకి ఎందుకు అడ్వాంటేజ్ అయింది అనుకుంటున్నారు మీరు? శివ్ అయినా ఒలింపిక్ ఛాంపియనా ఆ శాండ్ బ్యాగ్ విసరటంలో? అందరూ విసిరేదే కదా విసిరారు. పోనీ శివు ఒక ప్లేస్ కన్ఫర్మ్ అయిపోయింది అనుకుందాం, సిద్ధు ఏమైనా ఒలింపిక్ ఛాంపియనా, పవన్ ఏమైనా ఒలింపిక్ ఛాంపియనా? అక్కడ ఇద్దరికి కదా ఛాన్స్ ఇచ్చారు, ఒకరికి కాదు కదా ఇచ్చింది. మనం వెయ్యలేక, మన అదృష్టం బాగాలేక, మన ఆట సరిగ్గా లేక వేరే వాటి మీద ఎత్తడం అన్నది అస్సలు కరెక్ట్ కాదు. మాస్టర్ గారు ఈ ఎంటైర్ ఎపిసోడ్లో అసలు ఆయన నచ్చలేదు. అసలు ఆయన థాట్స్ కానీ, ఆయన చెప్పిన మాటలు కానీ, ఆయన బ్లేమింగ్స్ కానీ అంతా రాంగులు వెళ్ళిపోయారు. ఆయన శివుకి ఏదైనా కూర్చోబెట్టిస్తా అనుకోవచ్చు, గేమ్ ఆడారు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఆవిడ పరియాన్ వచ్చేస్తుంది. నాకు కూడా ప్రియాంక గారికి ఇచ్చిన పజిల్ అలాంటి పజిల్ 2 ఆరులు, అది 2 ఆరులా, 2 9లా, 1 6, 1 9, ముందు 6, ముందు 9, వెనకార, ఎన్ని కాంబినేషన్లు అయ్యి, 3 లెటర్ల కాంబినేషన్లు కాదు, మొత్తం 5 లెటర్లు అన్నట్టు, 5-6 లెటర్ల కాంబినేషన్ అన్నట్టు. అది
అంత ఈజీ కాదు, ఆవిడకి అంత ఈజీగా కూడా రాలేదు. అందుకని అంత టైం పట్టింది. కొన్ని ఒకటాలకు ఇచ్చినా రెండో దినాలకు రావాలి కదా, లేదు, ఆలోచించలేదు ఆ విషయం. నెక్స్ట్ నీతు గారు వెంటనే అందుకున్నారు, అమ్మ ఒక్క నిమిషం ఉండు, ఎందుకు ఇట్లా ఏది పడితే అది మాట్లాడుతున్నావు, అలా మాట్లాడగానే నటరాజ మాస్టర్ గారు లేదు లాస్ట్ మూమెంట్లో పెట్టారు స్ట్రెంత్, అందరికన్నా లాస్ట్ తెచ్చో అయినా నేను తెచ్చి స్ట్రెంత్ చూపించాను. ఎగ్జాక్ట్లీ లాస్ట్ మూమెంట్లో పెట్టారు స్ట్రెంత్. అంటే ఒకవేళ ఇక్కడ మొత్తం 8 మంది ఒకేసారి పెట్టడానికి లేదేమో, అందుకోసం ఇలా పెట్టారేమో, దాన్ని 2 సార్లు రీసెట్ చేయడానికి కుదరలేదేమో. ఏదైనా సరే ఎప్పుడు పెడతాయి ఏంటి, అక్కడ మీకు జరిగిన నష్టం, జరిగిన ప్రాబ్లం ఏంటంటే నీతు గారు లేట్గా తీసుకురావటం. నీతు గారు లేట్గా తీసుకురావడానికి ఆవిడ రీజన్స్ ఆవిడకుంటాయి, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఆవిడ లేట్గా తీసుకొచ్చారు అంతే, దానివల్ల మీకు లేట్ అయింది చెప్తే లాస్ట్లో మీకన్నా ముందు కుట్టిన ఇంకా ఇన్ఫ్యాక్ట్ మీరు రీచ్ అయిపోయారు. దానికి షో మేకర్స్కి ఎస్పెషల్లీ శివుకి అసలు ఏంటి సంబంధం, ఏమీ లేదు సంబంధం. మన ఓటమిని ఎదుటి వాళ్ళ మీద ఏదో విధంగా ఇది మన ఓటమి కాదు అని చెప్పి బ్లేమ్ చేయడం. ఓటమిని మీరు ఉందాగా యాక్సెప్ట్ చేస్తుంటే, ఇదిగా చేసుకుని ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఇదే బిగ్ బాస్లో కూడా ఇలాగే బిహేవ్ చేశారు, ఇక్కడ అలాగే ఉంది, అక్కడ కూడా అంతే, మీరు మాట్లాడుకుని వచ్చారని అదని ఇదని అలాగే రాంగ్గా వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా అదే చేస్తున్నారు, మారలేదు. ఈ అంటే చాలా డిఫికల్ట్ మైండ్ సెట్స్, ఈ మొండితనం ఎక్కువ ఎన్నిటికి ఇలాంటి మనుషులకి. సో వాళ్ళు ఏంటంటే ఎప్పటికీ రియలైజేషన్ ఉండదు. ఎవరైనా ఇలాంటి చెప్పినా కూడా ఇలాంటి చూస్తే ఇంకా ఫీల్ అయిపోతారు, ఇంకా మనమే రైట్, ఎవడో బొగ్గుగాడు అనుకుంటారు తప్పితే ఎస్ ఒకసారి మన ఇల్లు చూసుకుందాం, మొత్తం చూసుకుందాం అని చెప్పి. ఇక్కడ మేడంకి బాగా అర్థమైంది, మేడం గారు కొన్ని మాటలు చెప్తారు, అక్కడ మనకు అర్థమైంది, ఓకే ఈవిడ బాగా అర్థం చేసుకున్నారని చెప్తాను చూడండి. హరీష్కి నోకరాజుకి పెట్టింది నాకు పెట్టింటే ఏ లెవెల్కి వెళ్ళి ఆడేవాడిని అది అని. అసలు ఇప్పుడు ఎందుకు అది, అలాంటప్పుడు మీకు అంత ఫిజికల్గా ఉండే తాడు ఇచ్చారు కదా, మరి అది ఎందుకు ఆడలేరు. ఇక్కడ ఎవరికి ఏది స్ట్రెంత్ కాదు, జస్ట్ కొద్దిగా లక్ ఫ్యాక్ట్ చేయాలి, అవతల పార్ట్నర్ హెల్ప్ చేయాలి, అన్నీ జరగాలి, అన్నీ కుదరాలి. ఓడిపోయిన వాళ్ళందరూ తక్కువ అయినట్టు కాదు, గెలిచిన వాళ్ళందరూ ఎక్కువ అయినట్టు కాదు కదా. పైకి ఎక్కేది లాగేది నాకు తెలుసా, నా స్ట్రెంత్ వాళ్ళకి తెలీదా అండి, తాడు ఎక్కేవి రోప్ ఎక్కేవి అని చెప్పి స్ట్రెంత్ నాకు తెలీదా. సో నా టాలెంట్ చూపించడానికి, నా స్కోప్ చూపించడానికి ఎక్కువ ఇచ్చారు. సో లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత ఒకటి పెట్టారు, ఎందుకు ఎంత చేయటం తీసుకొచ్చి మనల్ని అని చెప్పి షో మేకర్స్ అని తిడతా ఉన్నారనమాట. ఒకసారి అయింది, ఎన్నిసార్లు అవమానించబడాలి. మరి బిగ్ బాస్ కోసం మాట్లాడారో నీతోనే డ్యాన్స్ కోసం మాట్లాడారో తెలియదు, కానీ మళ్ళీ ఇక్కడ మనం అవమానించబడుతున్నాం అని చెప్తే నీతి గారేమో వెంటనే వెళ్ళిపోదామా అని అడిగారు. నువ్వు చెప్పు, ఇప్పుడు వెళ్ళిపోదాము, రేపు స్టేజ్ మీద కూడా వద్దు, ఎందుకంటే స్టేజ్ మీదకి వెళ్తే ఇంకా ఇష్యూ అవుతుంది, ఇంకా మాస్టర్ గారు ఏదో అంటారు, అబ్బా ఇంకా ఏదో అన్నారు, ఆడికి భయం వేసింది, వెళ్ళిపోదాం ఇంకొద్దు అనగా నటరాజ మాస్టర్ గారు కాదు, నా మాట విను, కామ్యాక్త తల్లి కామ్యాక్తమ్మ అనుకుంటా, సారీ ఒకవేళ రాంగ్ అయితే మాత్రం, అమ్మవారు సాక్షిగా రేపు నన్ను మళ్ళీ గనక అవమానించడానికి ప్రయత్నిస్తే అనగానే నీతి గారు ఒక్క నిమిషం ఆగు నేనేం చెప్తున్నా, హైపర్ అవ్వకు ప్లీజ్ అని చెప్తానే ఉన్నారు ఆవిడ పక్క నుంచి. ఎందుకంటే అర్థమైపోయింది ట్రిగ్గర్ అయిపోయారు అని చెప్పి. నటరాజ మాస్టర్ గారు నాకు చాలా అవమానం, సో 100 రోజులు నేను దీక్ష ఉంటుంది, అన్నీ భస్మం అయిపోతాయి. సో అమ్మవారు దీక్ష చేస్తాను, ఇంకా 100 రోజులు దీక్ష చేస్తాను, అన్నీ భస్మం అయిపోతాయి. ఏంటి అసలు మాస్టర్ గారు మీ రేంజ్కి, మీకున్న మెచ్యూరిటీకి, మీ ఏజ్కి మీరు మాట్లాడాల్సిన మాట్లాడి ఈ ఎవరు అంటున్నారు, షో మేకర్స్ అంటున్నారా, తోటి కంటెస్టెంట్స్ అంటున్నారా, షో కోసం అంటున్నారా, మీరున్నారా షోలో, జడ్జెస్ అంటున్నారా, కావాలని ఇక్కడ ఏదో స్క్రిప్ట్ ప్లే చేసి అవమానిస్తున్నారంటే కొన్నిసార్లు స్క్రిప్ట్ ఉండొచ్చు, వాళ్ళ ప్రకారం వాళ్ళు వీళ్ళు అందరూ మిమ్మల్ని పుష్ చేయడానికో మీ నుంచి కాంటెంట్ తీసుకురావడానికో వాళ్ళది బిజినెస్. నటరాజ మాస్టర్ గారిని హరీష్ గారిని తెచ్చారంటే ఈ షోకి మీ నుంచి అది ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆ విధంగా వాళ్ళు పుష్ చేస్తారు, వాళ్ళ బిజినెస్ అది. కానీ ఇక్కడ పెట్టిన దాంట్లో మీకు అన్యాయం ఏది జరగలేదు, వెళ్ళి ఇంటికి వెళ్ళి చూసుకుంటే మీకు కూడా అర్థం అవ్వాలి విషయం. కానీ ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు వాళ్ళు పే చేస్తున్నారు, మీరు ప్రొఫెషనల్, కానీ ఇట్లాగా ఏదైనా ఉంటే వెళ్ళిపోవచ్చు, వాకౌట్ చేయొచ్చు, నాకు నచ్చలేదు, నాకు నిజంగా అన్యాయం జరిగింది, ఇప్పుడు మనకన్నా ఆయనకి బాధ తెలుసు కాబట్టి వెళ్ళిపోవచ్చు. ఏంది 100 రోజులు దీక్ష భస్మం అయిపోతారు. నీతి గారు ఒక్క నిమిషం ఉండు ఓవర్ హైప్ అయిపోతున్నాం, అయిపోకు, ఇంకోటి ఇక్కడి నుంచి ఆవిడకి బాగా అర్థం చేసుకున్నారు. కానీ మాస్టర్ గారు మాత్రం ఏం మారని అర్థమైంది, డైలాగ్స్ వదలకు, అప్పుడు డైలాగ్స్ వదిలేవాళ్ళు, ఇప్పుడు డైలాగ్స్ వదలకు, నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను, సో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, మాట్లాడకలా. ఆవిడ చూస్తే నాకు బాగా అనిపించింది. ఆవిడ చెప్తున్నా కూడా ఆయన ఆగట్లా, నువ్వు అయిపోతున్నావు, డైలాగ్స్ వదులుతున్నావు, చెయ్యకు, ఎందుకంటే ఇది బయటికి వెళ్ళిన తర్వాత ఎన్ని మళ్ళీ వినాల్సి వస్తుంది, సోషల్ మీడియాలో మొత్తం ఎన్ని మాట్లాడుకుంటారు, మళ్ళీ ఎన్ని మనం చూడలేంటాం, మళ్ళీ మనం బాధపడతాం అని కంట్రోల్ చేస్తానా. మాస్టర్ గారు అసలు కంట్రోల్ అవ్వట్లా. ఇప్పుడు వీకెండ్ వచ్చిన తర్వాత ఎవరిని వదిలేస్తారు దీన్ని,
అడుగుతారు కదా మళ్ళీ దానికోసం. నటరాజు గారు గేమ్ అంతా ఏం చేయను, సో నన్ను ఏం చేయమంటాం అని చెప్పి ఆయన ఇద్దరికిలాగా అక్కడ ఉంటే ఒక డబ్బా బాక్స్ ఉంటే ఆ బాక్స్ నిర్చేశారు ఆయన, ఆ బోర్డుని. అవన్నీ వేసి చూపిస్తే మీ తోటి కంటెస్టెంట్స్ అందరూ ఏమనుకుంటారు? అవన్నీ చూసాం మీ ఫ్యాన్స్ ఏమనుకుంటారు? ఏంట్రా మాస్టర్ అని చెప్పి ఇప్పుడు ట్రోలర్స్ అందరూ ఉంటారు, వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? మనం అన్ని 2 షోలు చేసి వచ్చి బయట ఎలా ఉంటుంది, మనం ఇక్కడ ఏం చేస్తే అక్కడ ఏం జరిగిద్ది, ఇక్కడ మనం ఏం మాట్లాడితే బయట ఎట్లా వస్తుంది, ఇక్కడ మనం ఏ పని చేస్తే బయట ఏ విధంగా ప్రొజెక్ట్ అయ్యింది తెలుసుకోలేకపోతే ఇంకెందుకు? మనకున్న ఎక్స్పీరియన్స్ కానీ మనకున్న ఏజ్ కానీ అసలు ఏం ఆలోచించరా? పోనీ మనం సింగిల్గా వస్తే పోనీ అనుకోవచ్చు, పక్కన వాడు కాలు పట్టుకుంటా అది ఇదన్నా కూడా. నెక్స్ట్ నీతు గారు, నా మాట విను, నువ్వు అయిపోతున్నావు నటరాజు గారు. నేనైతే చెప్పేసిన, అంటే ఇక్కడ వాళ్ళు చెప్పేశాను, వాళ్ళు వినుంటారు కాబట్టి ఇది మొత్తం కెమెరాకి వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి గోయింగ్ టు డూ బిగ్ థింగ్ టుమారో, రేపు అదే వీకెండ్ వచ్చేప్పటికి అసలు పెద్ద చేసేస్తాను అయిపోద్ది. అంటే నీతు గారు, అమ్మా నువ్వు ఎందుకు డిసైడ్ అయిపోతావు? అదే కదా, ఎందుకు నేను అవమానించబడతాను అని చెప్పి ముందే డిసైడ్ అయిపోయి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయారు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ చేతిలో అవమానించబడకూడదని ఇదంతా చేసి వాళ్ళు అవమానించుకుంటాను మీకు మీరు తెచ్చుకున్నారు, కొని తెచ్చుకున్నారు అనిపించింది. అర్థమైందా మీకు? నేను వీకెండ్లో అవమానించబడతాను, అవమానించబడకుండా ఉండాలంటే నేదోటి చేయాలి, ఇదే చేస్తారని అవమానించరు అనుకొని ఇప్పుడు మీరు ఏదైతే చేశారో దీనివల్ల అవమానించబడతారు. గేమ్ వల్ల అసలు అవమానించబడేవాళ్ళు కాదు, దీనివల్ల అవమానించబడతారు. మీరు ఎంత ఫాస్ట్గా ఆడారు అన్నది వాళ్ళు వీడియో వేసి మరీ చూపించేవాళ్ళు నాకు తెలిసి. ఎక్కడో అసలు ఇద్దరు ఇక్కడ బోర్డు మీద అరేంజ్ చేస్తుంటే నీతి గారు అప్పుడు పెట్టారు, అయినా మీరు వచ్చి పెట్టారంటే ఎంత స్పీడ్ కొట్టారని చెప్పి అది వీడియో వేసి అప్రిషియేట్ చేసేవాళ్ళు. దాన్ని వదిలేసి ఇది ఎవడన్నారు అసలు ముందు ఏం జరగకుండా నువ్వెందుకు డిసైడ్ అయిపోతున్నావు అని చెప్పి. సో నటరాజు గారు ఏమో నా స్ట్రెంత్ చూపిస్తా, సో రేపు నాకు తేడా వస్తే అంటే వీళ్ళకి వెళ్ళి నా స్ట్రెంత్ చూపించారు అర్జెంటుగా, సో తేడా రాకూడదని చెప్పి నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటా. నేనేం పడుకుంటాను ప్రశాంతంగా, ఆవిడ ఇంకేం పడుకుంటారు ప్రశాంతంగా ఇప్పుడు? సో పొద్దున్న అసలు ఆవిడ ఏమన్నారు తెలుసో మాట, అసలు రేపు పొద్దున్న అవ్వకపోతే బాగుండు అన్న ఫీలింగ్ ఉంది నాకు అని. చాలా మాటలు ఇవి, చాలా పెద్ద మాటలు. ఎంత బాధపడితే ఆ మాటలు ఉంటారు. నాకు చాలా బాధ వేసింది ఆవిడ చూస్తే. నటరాజు గారు వీళ్ళు ఇది చూపించవచ్చు, నేను మాట్లాడేది కొన్ని అదే వీళ్ళు కనుక ఇది చూపిస్తే కనుక నేను ఇంకొన్ని చెప్పాల్సి వస్తుంది, ఇంకొన్ని చూపించాల్సి వస్తుంది అంటే మళ్ళీ ఇది ఒక బెదిరింపు. మీరు ఇది కనుక చూపిస్తే నేను ఇంకోటి చూపిస్తా, ఇంకోటి చెప్పేస్తా అంటే ఏం చెప్పేస్తారు? వాళ్ళు మాట్లాడుకొని వచ్చారా? లేదంటే షోలో నాకు ఇట్లా ఫినాలే వెళ్తానని చెప్పి నాకు ప్రామిస్ చేశారు, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, అలాంటివి చెప్తారా? ఏం చెప్తారు అంటే మీరు నా గురించి ఏదైనా ఇలాంటివి వేసి నన్ను ఇచ్చేస్తే నేను మీ గురించి ఏదో చెప్పేస్తాను, బెదిరింపు ధోరణి దిగినట్టుంది. ఇవన్నీ రేపు జడ్జెస్ అడగదా? జడ్జెస్ కనుక అడగకపోతే రేపు ఇవన్నీ వరస్ట్ షో అయిపోతుంది. ఆల్రెడీ అలాగే ఉంది, అడగాలి, ఇంక తప్పదు. ఏంటి ఏదో నీ గురించి వేసేస్తాను, నువ్వు ఏదో చూపిస్తా చూపు, ఇంకా చెప్పేస్తాను, ఏంటి చెప్పు అని చెప్పి అల్లి గారు అడగాలి. అడుగుతారు అడగలేదు తెలియదు. ఎందుకు తెలుసా? ఈ ఎపిసోడ్ రాకముందు వాళ్ళు షూట్ చేసుకున్నారు. అక్కడ షో మేకర్స్ జడ్జెస్కి ఏం చెప్తే, సార్ నటరాజు మాస్టర్ గారిని ఈ క్వశ్చన్లు అడగండి, ఈ ఆన్సర్లు చెప్తే మీకు చెప్తా, మీరు అడగండి అన్నట్టే ఉంది అక్కడ. అవి వీకెండ్ ఎపిసోడ్ చూస్తుంటే ఆ ఎపిసోడ్ మొత్తం ఇలా టెలికాస్ట్ ఆయన చూసుకుంటే ఖచ్చితంగా అడుగుతారు ఆయన. దాని తర్వాత అక్కడ కట్ చేసి సిద్ధు వాళ్ళు చూపిస్తున్నారు. మాస్టర్ గారు బయటకు వచ్చారనమాట. సో తింటారా మాస్టర్ గారు అడిగితే లేదు, షూటింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటివరకు నేను తిన్నాను అన్నట్టు, ఇంకా వీకెండ్ ఎపిసోడ్ వచ్చేదాకా తిన్నాను చెప్పి మళ్ళీ వెళ్ళి చేతికి గ్లౌజులు వేసుకొని కళ్ళద్దాలు పెట్టుకొని గొడ్డలు తీసుకొని ఆ లాక్స్ బ్రేక్ చేయడం స్టార్ట్ చేశారు. మళ్ళీ ఇంక అందరూ అసలు ఫుల్ సౌండ్ వస్తుంది కదా, దడ కొడతా ఉన్నారు. ఇంక సౌండ్ వస్తుంది, వీళ్ళందరూ ఎలక్ట్ అయ్యారు, ఏం జరుగుతుంది ఏంటని చెప్పి అందరూ చూసుకుంటున్నారు. మాస్టర్ గారు ఇలా కొడుతున్నారు ఏంటంటే ఎలా ఉంటుంది అక్కడ వాళ్ళందరికీ? ఏంది దీనికి ఏమైంది, ఇచ్చేనా పెట్టింది అని అనుకోరా? బయట కనప్పైన మాట అనుకుంటారు కదా. అక్కడ ఉన్న అటు సైడ్ ఉన్న నీతు గారిని ఎట్లా చూస్తారు? ఇప్పుడు అందరూ చలగలిస్తారు ఆవిడకి. ఏంటండి మాస్టర్ గారికి ఏమైంది, ఎందుకు ఇలా చేస్తున్నారు? అట్లా ఉండద్దక్క, ఓటమి తీసుకోవాలక్క. ఎందుకని అలా ఆవిడ ఇవన్నీ, ఎవరి వల్లైనా అలా ఇవన్నీ? సో నీతు గారు 5 నిమిషాలు ఉండాలి, సో హైపర్ అయిపోతారు, 5 నిమిషాలు నన్ను వదలండి నేను వెళ్తాను, హైపర్ అయిపోతారు అదని చెప్పి కెమెరా అని అయ్యని అడుగుతున్నారు. ఎందుకు ఆవిడ బతిని అడుకోవాలి? నాకు అర్థం కాదు. మీరు ఇక్కడ చేయటం వల్లే కదా, ఆయన అక్కడ చేయకపోతే ఆవిడ అడగరు కదా. నేను యాక్చువల్గా ఎంత కొద్దిగా లైట్ నోట్లో చెప్దాం అనుకున్నా, నాకు ఆవిడని చూస్తే ఎక్కువ బాధ వేసేసింది. నెక్స్ట్ ప్రియాంక అండ్ నీతి గారు ఈ చెప్తున్నారు అనమాట. నీతి గారు పజిల్స్ నాకు రావటం లేదు అది ఇది అంటారంటే ప్రియాంక గారు కుదరదు కదా, వచ్చిందే చేయాలి, ఇక్కడ మనకి ఇవ్వాలంటే అవ్వదు కదా. సో ప్రస్తుతానికి ఛాలెంజ్ని పెట్టారు, ఆడలేక మనం లాస్ట్ పొజిషన్కి వచ్చాము, దానికి ఎంత కోపం ఎందుకు అని చెప్పి ఇప్పుడు ఎన్ని వినాలా? అవసరం లేని పని కదా ఇదంతా పాపం.
సో నైతి గారు ఏంటి, ఇంకా నేనైతే మైక్ పెట్టుకోను, ఎందుకంటే పంపించట్లేదు, అక్కడ ఆయన ఏదో చేసేస్తాడు, ఆయన ఇంకా వరస్ట్ చేయకముందు నన్ను పంపిస్తే ఆ వరస్ట్ అవ్వకుండా నేను కాపాడుకుంటాను అని చెప్పి మరి ఏదో చేయాలి కదా, అసలు మైక్ పెట్టుకుని చెప్పి మైక్ తీస్తారు. ఆ బ్యాటరీస్ అది మార్చుకొస్తారంటే లేదు లేదని చెప్పి మైక్ తీస్తారు. నటరాజ్ మాస్టర్ గారు 2-3 ఇయర్స్లో ఇదే మొదటిసారి అంటే ఇలా మళ్ళీ ఇలా ఈ బిహేవియర్ అన్నది కానీ ఏది కానీ నాకు తెలిసి నాకు అలా అర్థమైంది. చాలా తగ్గాను, ఇంకా ఏదో చేయాలి మార్చుకోవాలి అని చెప్పి వచ్చాను. సో మనిషికంటూ ఒక ఓపిక ఉంటుందిగా, అలా ఓపిక సహనం ఇదైపోతుందని. మీకు అసలు ఈ టాస్కే పెట్టకపోతే, స్ట్రెంతే పెట్టకుండా మళ్ళీ పజిలో గిజిలో పెడితే మీరు ఇట్లా పడినా అనుకోవచ్చు, మీకు పెట్టింది స్ట్రెంతే. కాకపోతే ఇక్కడ మీకు జరిగిన అన్యాయం ఎక్కడ జరిగింది అన్నది ఆలోచించట్లా. మీకు ఎప్పటికి వచ్చింది మీ ఐటమ్, అక్కడ 3 వెళ్ళిపోయిన తర్వాత వచ్చింది, మీరు 4th పర్సన్. మీకు ఎక్కడ నీతు గారి వల్ల లేట్ అయ్యింది, నీతు గారు తప్పు అండి ఇన్ ద సెన్స్ ఆవిడ ఆడలేదు, ఆవిడకి అదృష్టం కలిసి రాలేదు, కొంచెం స్లోగా ఉన్నారు. మీరు ఎవరిని బ్లేమ్ చేస్తున్నా నాకు అర్థం కాదు. ముందు వెళ్ళిపోతే మాత్రం అప్పుడు అంతా ఓకేనా? ఈ సైడ్ ఇంకా అంజలి గారు వెళ్ళి మాట్లాడుకుంటున్నారు అనమాట. ఎఫర్ట్స్ పెట్టలేదా, పెట్టాం కదా, పవన్ గారు చెప్తున్నారు. గేమ్ అంటే ఒకటి గెలుస్తాడు ఒకటి ఓడిపోతాడు, ఓకే నువ్వు ఎఫర్ట్స్ పెట్టావు కదా, ఇట్స్ ఓకే. మా అయితే ఏం చేస్తారు, ఎలిమినేట్ అయిపోతారు, ఎలిమినేట్ అయిపోయి పిల్లలతో ఉందాం అయ్యి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ సోనియా వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆటని రియలైజ్ అయ్యాక నేను సోనియా గారు సిద్ధు ఫస్ట్లో నాకు కొద్దిగా అటు ఇటు కనిపించినా చాలా మంచిగా మాట్లాడుకుంటున్నారు, చాలా మెచ్యూర్ టాక్స్ ఉంటాయి కొన్నిసార్లు. ఆటని రియలైజ్ అయ్యాక నేను ముందుకు వెళ్ళాలి అనుకోవాలి, సరే ఇది ఆట గేమ్ అని మనం రియలైజ్ అయ్యాకంటే ముందుకు వెళ్ళాలనుకోవాలి. కానీ ఒకరిని ముంచి వెళ్ళాలనో లేదంటే ఒకరి కోసం మనం ఆగి వాళ్ళు వెళ్ళాలనో అనుకోకూడదు. అంటే ఒకరిని కావాలని తొక్కేసి వెళ్ళకూడదు, ఇంకొకరి కోసం సాక్రిఫైస్ చేయకూడదు. ఇది ఎంత బాగా చెప్పారంటే అంత బాగా చెప్పారు, నాకు భలే నచ్చింది. సో వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేయకూడదు, వీళ్ళని తొక్కేయకూడదు. మన ఆట మనం ఆడుకోవాలి, మన ఈత మనం నేర్చుకోవాలి, మన ఈతలో మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, మనం ఒడ్డుకి చేరాలి, మన మీద ఫోకస్ చేసుకోవాలి అన్న విధంగా చెప్పారు. బాగా చెప్పారు అనిపించింది. నెక్స్ట్ నీతు గారు ఇటు సైడ్ మళ్ళీ నటరాజ్ మాస్టర్ గారితో, నువ్వెందుకు హట్ చేసుకుంటున్నావు? నటరాజ్ మాస్టర్ గారు, నా దమ్ము చూపిస్తున్నా, నీలో ఉంది దమ్ము అని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేస్తారు కాసేపు. ఇది సిల్లీగా వచ్చింది, సారీ. అంటే వీళ్ళు మధ్య మధ్యలో సాంగ్లు వేస్తారు కదా ఎడిట్లు చేసి, నాకు అట్లా ఏంద్రా ఈ సాంగ్ అని చెప్పి, నా దమ్ము చూపిస్తున్నాను అనగానే నా దమ్ము నీళ్ళు ఉపయోగించుకోలేకపోతున్నారు, మీరు ఎంత దమ్ము వేస్ట్ చేశారో చూడండి అని చెప్పి ఆయన దుమ్ము లేపుతున్నారు. అదే ఆయన చెప్తుంది. వాళ్ళు ఎందుకు ఉపయోగించుకోవాలి నాకు అర్థం కావట్లేదు, వాళ్ళు ఉపయోగించుకోవడానికి పెట్టారు, అది అవ్వలేదు కదా. నెక్స్ట్ ఇక్కడ వచ్చింది లవ్ గురు నటరాజ్ మైక్ ధరించండి అనగానే మాస్టర్ లుక్ ఇచ్చారయ్యా. అదే మాత్రం నా భూతాల్లో భవిష్యత్తు ఎంతసేపు చూశారు. ఆ కెమెరా అలాగే పెట్టుకుని కూర్చున్నాడు. అందుకే నాకు తెలిసి ఆ కెమెరా వెనకాల ఎవరైతే చూస్తుంటారో వాళ్ళు భయపడి ఉంటుంటారు, ఏంది నన్ను చూస్తున్నావు అని చెప్పి. నీతి గారు, అమ్మ నేను ఏమంటానంటే ఆవిడ చాలా పేషెన్స్ మెయింటైన్ చేశారు. అబ్బా అమ్మ నేను ఏమంటానంటే, నువ్వు ఇలా బిహేవ్ చేయడం వల్ల ఆ బిహేవియర్ కాదు, ఆయన ఏమంటారు బిహేవియర్ కాదు, నా దమ్ము తెలియాలి అని చెప్పి ఆయన దమ్ము తెలియాలంటారు. నా దమ్ము వాళ్ళు ఉపయోగించుకోలేకపోతున్నారు. సో లాస్ట్లో సెలైన్ ఎక్కిచ్చారు, అట్ట కుదురుతుంది. సో అది కూడా పోయింది. అలా కాదు, నా దమ్ము వాళ్ళు యూజ్ చేసుకోవాలి అంటే నీతి గారు చూడు నా మాట, నువ్వు ఇలా బిహేవ్ చేయడం వల్ల ఇంట్లో ఏమనుకుంటున్నారు తెలుసా, మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా, ఎందుకు అలా మాస్టర్ గారు ప్యానిక్ అయిపోతున్నారు, భయపడుతున్నాడు అని చెప్పి అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఏమనుకుంటారు, వీకెండ్ ఎలిమినేషన్ వస్తుంది, ఆ ఎలిమినేషన్ కోసం ఆయన భయపడిపోతున్నారు అది అని చెప్పి అనుకుంటారు కదా, ఆవిడ అదే చెప్పారు. సో అలా అనుకుంటున్నారు అనగా నటరాజు వాళ్ళు బొచ్చులు అనుకుంటారమ్మా, మనం పెద్ద షోలో పెద్దోళ్ళు పట్టించుకోలేదు, ఇదంతా అనేది తీసిపడేశారు. ఇక్కడ అలయన్సెస్ చాలా ఇంపార్టెంట్. అందరూ మనకు ఓట్లు వేయాలి. ఒక లెవెల్లో వాళ్ళ ఓటింగ్ ఉంది కదా, వాళ్ళు మన గురించి సరిగ్గా అనుకోవాలి కదా. ఏంటో నీతి గారు నువ్వు అన్నావు మంచి ఆపర్చునిటీ అని, నీకు గుర్తుందో లేదని నటరాజు గారు అన్నా అమ్మ, కానీ నేషనల్ టీవీలో నేషనల్ టీవీ అయింది అనుకున్నా కానీ, అంటే మంచి ఆపర్చునిటీ అనుకున్నా కానీ ఇదంతా ఆయన తీసుకోలేకపోతారు ఇదంతా. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఆయన సరిగ్గా ఆడలేదని చెప్పారు. సో ఆడలేదంటే ఆడలేదని చెప్తారు. ఫస్ట్ వీక్లో అందరూ అసలు సూపర్ క్యూట్ కపుల్, గుడ్ కపుల్, ఒరిజినల్ కపుల్ అని పెట్టినప్పుడు మాత్రం మాస్టర్ గాల్లో ఉన్నారు. ఇప్పుడు మాత్రం ఇదంతా. ఇంకో సైడ్ నూకరాజు అండ్ ఆశ. సో వీళ్ళిద్దరి మధ్య ఇష్యూ ఏది జరుగుతుందో, సో నూకరాజు దాన్ని ఆశని పక్కన కూర్చోబెట్టుకుని నీడి చెప్తాడు. ఏం చెప్తాడు, గేమ్ మీద నేను ఎంత ఇదిగా ఉంటాను నీకు తెలుసు. నూకరాజు, శివు, సంజయ్ గారు, నటరాజు మాస్టరు, నెక్స్ట్ సోనియా గారు, జానుబాను వాళ్ళిద్దరు, అంజలి గారు, ఒక్కొక్కరు దాంట్లో వీళ్ళందరూ ఏంటంటే గేమ్ ఫోకస్డ్ పీపుల్ అనమాట. గేమ్ ఎట్టి పరిస్థితులను గెలాలి అన్న ఫోకస్ ఉన్న పీపుల్. సో నూకరాజు ఆశయాలో నూకరాజు. సో గేమ్ అంటే నేను ఎట్లా ఇదిగా ఉంటానో నీకు తెలుసు. నువ్వు ఆ గేమ్ ఓడిపోయినందుకు నేనేదో అంటానని చెప్పి నువ్వు ఫీల్ అవుతున్నావు అని చెప్పి నేను నీకు చెప్పడానికి అని చెప్పి అంత కన్ఫ్యూజన్లో నువ్వు ఫీల్ అవుతున్నావు అని చెప్పి నేనేదో చెప్పడానికి వస్తే నువ్వు మళ్ళీ అక్కడ ఫీల్ అయ్యి, అంటే అక్కడ ఏదో అందరూ ఉన్నారు క్లారిటీగా మాట్లాడాలనుకుని నేను కొద్దిసేపు వెనక తగ్గితే నీకు అర్థం కాక నువ్వు వెళ్ళిపోయి వాళ్ళెవరితో మాట్లాడితే నీకు అసలుకే నీ బలుపు చిన్నది, అంత ఈజీగా వెళ్ళగదు వాళ్ళతో మాట్లాడటం వల్ల. నేను దాని మీద టెన్షన్ పెడితే
అని చెప్పి ఇట్లాగే చెప్తా ఉన్నారనమాట. ఆ బల్బుని సపరేట్గా మాట్లాడదాం అన్నట్టు నేను ఆగాను, సపరేట్గా అప్రిషియేట్ చేద్దాం, నువ్వు బాగా ఆడావు, ఓడిపోయినా కూడా ఆయన అప్రిషియేట్ చేద్దాం అనుకున్నాను. సో ఈ లోపల ఇదంతా ఎంత అయింది అని చెప్పి ఒకటి మాత్రం అర్థమైంది, నువ్వు ఏడిస్తే మాత్రం కలిసి రాదు అని చెప్పి. ఆడపిల్ల ఏడిస్తే ఆవిడికి కలిసి రాదు, సో ఆయన గట్ట కలిసి రాలేదు. నెక్స్ట్ కళ్యాణ్ గారు నటరాజ మాస్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. ఒక్కరోజు మాస్టర్, ఒక్కరోజు ఆగిపోతే మీరు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు. సింపుల్. నటరాజ్ మాస్టర్ ఏం చెప్తారు, 2 సార్లు నా గేమ్ని డైవర్షన్ చేశాడు శివ్. ఓపెనింగ్ 2 గేమ్స్ నా గేమ్ని చెడగొట్టాడు. నాకు ఇది అర్థం కాల, ఏ గేమ్స్ చెడగొట్టాడు అని చెప్పి. ఫస్ట్దేమో అమ్మాయిలు ఆడారు, రెండోది ఈ శాండ్ బ్యాగ్స్ ఇసురుకునేది. ఎవరు కూడా శాండ్ బ్యాగ్స్ని ఇప్పుడు గాల్లో సోడా ఇసిరి ఇంకో సోడాతో కొట్టేలాగా నటరాజ్ మాస్టర్ ఇసురుతున్నారు, మనం కూడా వేసేద్దాం, ఆయన ఆపేద్దాం అని ఆడరు కదా. ఎవరి హోల్లో వాళ్ళు వేయాలని ట్రై చేస్తారు. ఆ హోల్లో పడుతుంది, ఇంకొకళ్ళు తగిలి పడకపోవచ్చు, లేదంటే ఒకళ్ళు తగలడం వల్ల ఇంకోళ్ళు పడవచ్చు, ఏదైనా జరగచ్చు అక్కడ. ఇక్కడ శ్రీముఖ్ గారు నిజంగా ఇప్పుడు గేమ్ ఎట్లా ఆడతారో అట్లా ఆడిచ్చుంటే వేరే రకం ఉండేది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇసరండి అని ఉంటే వేరే రకం ఉండేది. ఆ గేమ్ అట్ట కడతారు, ఇద్దరు ఆడతారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇసురుకుంటూ ఉంటారు. సో ఆ బ్యాగ్స్ ఎక్కడ ఉంటాయి, తీరనమాట, పడతాయి. అలా అందరి చేత ఒక రౌండ్ అలా ఆడిపించుంటే ఏమో గేమ్ ఇంకా టైట్ అయ్యేదో ఏమయ్యేదో తెలియదు. సో ఇక్కడ మరి అందరూ ఒకేసారి ఇస్తున్నప్పుడు ఒకళ్ళు లాగచ్చు, అది కావాలని డైవర్షన్ చేసినట్టు కాదు కదా, అది శివ్. సో దానికోసం చెప్తామట. అతను నాకు ఓటింగ్ కూడా వేయలేదు. సో లాస్ట్ వీక్ ఆయన ఓటింగ్ వేయలేదు, ఆ పాయింట్ కూడా వేసేసారు. ఇది ఎక్కడ గేము, మనిషి నుంచొని దెబ్బ తగిలించుకుంటే మంచోడు, అండ్ ఆడించుకొని ఏం జరిగినా సరే, అంటే తగిలించుకొని ఏం జరిగినా సరే, తిట్టి తలాడించుకొని ఏం జరిగినా సరే ప్రతిసారి ఓడిపోతే వాడు మంచోడు, కానీ మాట్లాడితే వాడు చెడ్డోడు, ఇదే సమాజం అని చెప్తున్నారు. మాస్టర్ గారు మీకు ఒక విషయం చెప్తాను, మీకు చెప్పేంత పెద్దోడు కాదు కానీ మాస్టర్ గారి ఫ్యాన్స్ గారు మన అందరికీ విషయం చెప్తాను, మాస్టర్ గారికి కాదు కానీ అందరికీ విషయం చెప్తాను. సమ్టైమ్స్ ఈ బిగ్ బాస్ ఎన్ని షోలు చూసిన తర్వాత నేను చాలాసార్లు రిలైజ్ అయ్యానంటే, కొన్నిసార్లు గెలిచినోడి కన్నా ఓడినోడి పెట్టిన ఎఫర్ట్స్కే ఎక్కువ అప్లాజ్ వచ్చిన రోజులు ఉన్నాయి, చాలా ఎక్కువ. పృథ్వీది నబీల్ది సీజన్ 8లో గేమ్ జరిగింది, బెలూన్స్ది. పృథ్వీ గెలుస్తాడు, నబీల్ ఓడిపోతాడు, కానీ నబీల్కి వచ్చిన ఆ అప్లాజ్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్. అది బిగ్ బాస్ ఓడిన వాళ్ళు కూడా అభినందించాడు. సేమ్ పృథ్వీ నెక్స్ట్ లాస్ట్లో కెప్టెన్సీ టాస్క్ రోహిణి గారు వాళ్ళిద్దరు జరిగినప్పుడు కూడా పృథ్వీ ఓడిపోతే దాన్ని కూడా ఆయన అభినందించారు. కొన్నిసార్లు ఓటమి కూడా మనల్ని హీరోని చేస్తుంది. మనం ఓడిపోయినాడు ఎప్పుడు తప్పు కాదు, తక్కువ కాదు, ఎఫర్ట్స్ మ్యాటర్స్ అంతే. సమ్టైమ్స్ అలా జరుగుతూ ఉంటుంది. సో మాట్లాడితే వాడు చెడ్డోడు అంటే, మనం ఓడిపోయిన తర్వాత ఆ ఓటమిని ఎందుకు చెప్తున్నానంటే, ఆ ఓటమిని కూడా గుర్తిస్తారు, దాన్ని అప్రిషియేట్ చేస్తారు. మీరు అప్రిషియేట్ చేసే లోపల మీరు ఏం చేస్తారంటే, ఏదో ఒకటి చిందరవందర గందరగోళంగా చేసేసి అసలు లాజిక్కే లేకుండా క్వశ్చన్ చేసేస్తే సమాజం ఆబ్వియస్గా దాన్ని నెగిటివ్గానే చెప్తుంది. ఇదంతా నిజంగా ఇప్పుడు 100కి 90 మంది నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాస్టర్ గారు చేసింది ఎవరు అప్రిషియేట్ చేయరు, అవసరం లేదు. అది అక్కడ షో మేకర్స్ది తప్పు కాదు, మిగతా కంటెస్టెంట్స్ది తప్పు కాదు. నీతి గారు లేట్గా రావడం వల్ల జరిగింది అది, అంతే. ఇదే గేమ్ ఫస్ట్ పెట్టినా కూడా ఇలాగే అయి ఉండొచ్చు. ఎంత కాన్ఫిడెంట్గా మనం చెప్పగలం ఖచ్చితంగా ఇదే అవుతుందని. మేబీ మీ నలుగురికి దొంగలు కొట్టండ్రా అని చెప్పి 10 దొంగలు ఇస్తే అందులో మీరు స్ట్రైట్గా కొట్టేస్తే మీరు గెలిచేవాళ్ళేమో. అలా మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మీ పార్ట్నర్కి ఇంక వాల్యూ వాళ్ళు ఇంక్లూడ్ చేసే కదా గేమ్ పెట్టాలి. ఇది శివ్ వాళ్ళు ఇంకో సైడ్ శివలు మాట్లాడుకుంటారు. నటరాజ్ మాస్టర్ని స్ట్రాంగ్ అని చెప్పి నేను భావిస్తాను, నటరాజ్ మాస్టర్ గారు స్ట్రాంగ్ అని భావిస్తా. లాస్ట్ వీకెండ్ జడ్జెస్ అది చెప్తున్నప్పుడు నా స్ట్రెంత్ గేమ్స్ అవ్వండి అని అడిగారు. నాకు అర్థం కదా, నా స్ట్రెంత్ గేమ్స్ అవ్వండి అని అడగటం ఏంటి అని చెప్పి. అంటే అలా ఏముంటుంది, అంత స్పెసిఫిక్గా ఉంటాయి ఆయన స్ట్రెంత్ గేమ్స్ ఏంటి అని చెప్పి. సో ఇప్పుడు ఆయన కూడా ఇది నా స్ట్రెంత్ గేమ్ అంటున్నారు కదా, వీళ్ళకి కూడా ఇప్పుడు ఆయనకి ఎలా వీళ్ళ మీద డౌట్లు వచ్చి అట్లా అంటారు, వీళ్ళకి కూడా డౌట్లు వస్తాయి. నిజంగా ఫుల్ ఫిజికల్ టాస్క్ పెట్టుంటే నటరాజ్ మాస్టర్ గారి కోసం కావాలని ఇచ్చారు అని మిగతా వాళ్ళంటే నటరాజ్ మాస్టర్ గారు యాక్సెప్ట్ చేస్తారా? శివ గారికి బాగాలేదు, నాకు బాగాలేకపోయినా కావాలని నటరాజ్ మాస్టర్ గారిని గెలిపించడం కోసం ఇలాంటి టాస్క్ పెట్టారు అంటే అయితేదా? ఇప్పుడు బిట్టో ఉన్నాడు, లేదంటే పవన్ గారు ఉన్నారు, అంత ఫిజికల్ బలం లేదు. నూకరాజు గారికి నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ గారికి అంత ఫిజికల్గా బలం పెట్టేది ఉంది. సో ఇప్పుడు వాళ్ళు మాకు ఇప్పుడు నటరాజ్ మాస్టర్ గారు అడిగారని చెప్పి మీరు కావాలంటే బలంకి సంబంధించిన టాస్క్ పెట్టారు, మాకు బ్రెయిన్కి సంబంధించిన టాస్క్ ఇవ్వండి, మాకు పజిల్స్ ఇవ్వండి, మేము పూర్తి చేస్తాం, లేదా బ్యాలెన్స్ ఇవ్వండి, మేము బ్యాలెన్స్ చేస్తాం అని అలా అంటే బాగుంటుందా? నటరాజ్ మాస్టర్ గారికి ఈ షో ఫేవర్ చేస్తుంది, మాకు చేయట్లేదంటే ఒప్పుకుంటారా? పైగా వీకెండ్ ఓపెన్ అడిగింది అది. అంజయ్ గారిని ఇది కొత్త ఫార్మాట్, సో ఈ గేమ్స్ ఈ ఛాలెంజెస్ అన్నీ టఫ్ ఉన్నాయి అంటే ప్రియాంక గారు అక్కడ ఉన్నారు. ప్రతి గేమ్ కొత్త అక్క, ఈ గేమ్స్ అనే కాదు, ప్రతి గేమ్ కొత్త. మనం ప్రతిరోజు ఏమైనా గ్రౌండ్స్లో కూర్చొని ఇవన్నీ ఆడుకుంటున్నామేంటి, లేదు కదా అంటే అదేలే అందరికీ కొత్త అనుకుంటున్నారు. నెక్స్ట్ శివు, నా స్ట్రెంత్ ఉన్న గేమ్స్ అంటే ఏంటి అర్థం, ఇక్కడ ఇన్ని రకాల గేమ్స్ ఇచ్చారు, ఇంకేం కావాలి, ఇంకేం చేయాలి అని చెప్పి ఆయన స్ట్రెంత్ చూపించాలంటే ఎక్కడో చోట ఏదో గేమ్లో చూపించాలి కదా, మరి చూపించి గెలవలేదు కదా అన్న పాయింట్ రేస్ చేశారన్నమాట. బాగా ఆడుతున్నారు కానీ ఆయన బాగా ఆడుతున్నారు, ఇది కూడా చెప్పాడు, బాగా ఆడుతున్నారు కానీ ఆయన చెప్పే స్టేట్మెంట్స్ బాగాలేదు.
నా స్ట్రెంత్ ఉన్న గేమ్స్ ఇవ్వమన్నానో లేదంటే వాళ్ళు ఇంకా వీళ్ళు అన్నవి ఇవన్నీ ఇంకా రాలా. రేపు వీకెండ్లు ఇవన్నీ వేస్తే ఇంకా ఇదిగా ఉంటుంది. మరి చూడాలి. ఇప్పుడు ఆయన బిహేవ్ చేసింది నాకు నచ్చలేదు, బాగాలేదు అని చెప్పి. సో ఆయన స్టేట్మెంట్స్ బాగాలేదు, ఆయన బిహేవియర్ బాగాలేదని. ఇప్పుడు వాళ్ళు ఏదైనా సపోర్ట్ చేద్దాం, నటరాజ్ మాస్టర్ ఫాస్ట్గా సపోర్ట్ చేద్దాం అనుకున్నా ఇది ఒక రీజన్ దొరికేసిద్ది వాళ్ళకి. ఎందుకు సపోర్ట్ చేయాలి? చేయరు. నెక్స్ట్ నీతు గారు ఈ ఒక్క స్టెప్ మళ్ళీ నటరాజ్ మాస్టర్ గారితో మాట్లాడండి. ఈ ఒక్క స్టెప్ కనుక మనం దాటామనుకో అన్ని డేస్ ఇంక మనవే, నాకు పూర్తి నమ్మకం ఉందని. ఎస్, ఎంత పాజిటివ్గా ఉన్నారు చూడండి. నటరాజ్ మాస్టర్ గారు ఒక్క వర్డ్ మాట్లాడతాడు. సో ఇంక ఎవరితో మాట్లాడుకు, నువ్వు ఏం చేయకు అంటే ఇంక సరే నీకు మాట్లాడను, ఇంకా సైలెంట్గా ఉంటాను ఏం చెప్తారు. నీతి గారు ఒక్క ఛాన్స్ దొరికిందనుకో మనం ఇటు వచ్చేస్తాం సింపుల్గా ఇటు సైడ్, సరేనా? సో అని చెప్పి అంజలి గైడ్ అని చెప్పి ఏదో అన్నారు, నాకు అర్థం కాలేదు. ఛాన్స్ అడుగు, ఒకసారి వాళ్ళని అడుగు, కలిపేమని చెప్పి నేను అడుగుతాను. అదేంటి నటరాజ్ మాస్టర్ గారు ఇక్కడ మనం చేస్తే అందరు స్క్రీన్ ప్లే వేరేలా ఉంటుంది. అంటే వాళ్ళ ఇష్టం కావాలని మనం ఏదో అంటారు అన్న విధంగా అనమాట. సో వాళ్ళని అడగను, నేను అడిగితే వాళ్ళు చేస్తారు. పోయినసారి అడిగినప్పుడు కూడా చేశారు, అంటే ఏదో కావాలంటే ఇచ్చుంటారు. సో వాళ్ళు చేస్తారు. కానీ నూకరాజు, అంజలి వాళ్ళందరూ ఏమనుకుంటారు అనుకుంటున్నావు అంటే మనల్ని కలిపేసి వాళ్ళంటే వాళ్ళు ఏంటి నటరాజ్ మాస్టర్ స్పెషల్గా ఇట్లా చేశారు, ఈయనైతే శివుని ఏదైతే అన్నారో అదే జరిగింది కదా. సో అలా అనుకుంటారు. సో వాళ్ళ స్క్రీన్ ప్లే వాళ్ళు పే చేస్తారు, వద్దు అనుకుంటారు. నెక్స్ట్ నూకరాజు గారు వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటారు అనమాట. గుడ్ ఆర్ బ్యాడ్, ఒక గేమ్ ప్లస్ అయ్యిద్ది, ఒక గేమ్ మైనస్ అయ్యిద్ది అని చెప్పుకుని ఉంటారు. మిగతా వాళ్ళకి ఒకరికి ప్లస్ అయింది, ఒకరికి ప్లస్ అవ్వలేదు. అది స్ట్రెంత్ కాదా అంటే కాదని కాదు, ఓడిపోయినంత మాత్రం వాళ్ళకి స్ట్రెంత్ లేదంటే అది కాదు కదా. సో అలా కాదని చెప్తారు నటరాజ్ మాస్టర్ గారి కోసం. ఈ భానుజాన్ వీళ్ళందరూ ఉంటారు, నోకరాజు గారు, ఆసియా, భానుజాన్ అందరూ. భాను గారు అంటే ఎలాంటి గేమ్స్ ఉన్నారంటే కుండ పట్టుకున్నారంట, అంటే ఫిజికల్కి సంబంధించినవి ఆయన కుండ పట్టుకున్నారంటే. నోకరాజు కుండ పట్టుకున్నారు, కుండ పట్టుకున్నాం అంటే ఓకే, మరి రోప్ ఉంది కదా, మరి రోప్ ఎందుకు పట్టుకోలేదు? మరి అది కూడా ఫిజికల్ గేమే కదా. అలాంటప్పుడు రోప్ ఎందుకు పట్టుకోలేదంటే రోప్ చాలాసేపు పట్టుకున్నాడు కదా అని చెప్పి, అంటే పట్టుకున్నాడంట ఆయన అని చెప్పి. పట్టుకున్నా కూడా గెలవలేదు కదా. గెలవనప్పుడు ఎండ్ ఆఫ్ దట్ ఇట్ డజంట్ మ్యాటర్, ఇంకా అయిపోయింది. వీళ్ళందరూ ఇప్పుడు వీటన్నిటి కోసం మాట్లాడుకుంటున్నారు కదా. వెళ్ళి నోకరాజు గారు వెళ్ళి నీతి గారికి చెప్తారు. ఎదుటి వాళ్ళు చూసే వాళ్ళకి అంటే అందరూ మాట్లాడుకుంటున్నారు అక్క అని చెప్పి చెప్తారు కదా. చూసే వాళ్ళకి ఈయనేంటి వేరే వాళ్ళేడా, ఓన్లీ స్ట్రెంత్ అంటే ఇయ్యే ఆడగలడా అని అనిపిస్తుంది. అంటే ఈ ఇల్లు మాట్లాడుకున్నవి అయ్యే, కానీ వెళ్ళి చెప్పేయాలి ఇది. సో మాస్టర్ మాట్లాడే మాటలకి వాళ్ళకి అలా అనిపిస్తుంది. ఆ గేమే ఆడతాను, పెట్టండి, ఈ గేమ్ ఆడను అంటే కరెక్ట్ కాదు కదా అన్న విధంగా చెప్తాను. రేపు పొద్దున్న మళ్ళీ వేరేది ఏదైనా గెలుస్తాడు, ఓడిపోవచ్చు, వాళ్ళందరూ ఇట్లా అనుకుంటున్నారు. సార్ చెప్పండి మాస్టర్కి అలా అనొద్దు అన్నట్టు చెప్పండి అని చెప్పి చెప్తారు. నెక్స్ట్ అంజలి గారు, నీతి గారు మాట్లాడుకుంటారు. సో వీళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటలు ఎలాంటి గేమ్లు పెట్టలేదు అన్నది భాను వినేశాడంట. సో భాను లోపలికి వెళ్ళి అందరూ చెప్తున్నాడు. అంటే నీకు ఎవరు చెప్పారు ఏంటి అంటే నాకు మనోడు ఉన్నాడు కదా అర్జున్ చెప్పారు. సో వాళ్ళ లోపల అలా మాట్లాడుకుంటున్నారంట. అర్జున్ గారు కళ్యాణ్ చెప్పాడు. అర్జున్ ఎవరు అసలు? అర్జున్ కళ్యాణ్ వచ్చింది. సో కళ్యాణ్ చెప్పాడు, మనోడు ఉన్నాడు కదా చెప్పాడు నాకు. మరి నోకరాజు చెప్పాడు, మరి కళ్యాణ్ చెప్పారు అని మన చూపించడం నోకరాజు గారు అన్నట్టు. ఎగ్జాక్ట్గా కాదు కానీ కాన్వర్సేషన్ ఏంటో తెలియదు కానీ బట్ కళ్యాణ్ చెప్పారు అని చెప్పి. నెక్స్ట్ దీని తర్వాత మార్నింగ్ అయింది, మ్యూజిక్ వచ్చింది, మాస్క్ మ్యాన్ వచ్చాడు. వాళ్ళు అనుకుని ఉంటారు, అమ్మో ఈ రోజు కూడా వదిలేస్తే ఏదో చేసేసి మొత్తం మద్దలు కొడతాడేమో బ్రహ్మాండం, విశ్వరూపం చూడాల్సి వస్తుంది, ఎందుకు లేని చెప్పి తీసేద్దాం అని చెప్పి సైలెంట్కి వెళ్ళి వాల్ తీశారు. సో మాస్క్ మ్యాన్ మళ్ళీ వాల్ తీసేయడం కాకుండా నీతి గారిని నటరాజ్ మాస్టర్ గారిని తీసుకొచ్చి చేతులు చేసి కలిపారు. పక్కన అంజలి గారు ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు. ఆయన స్టిల్ వాళ్ళు కూడా మళ్ళీ లేదు మీరు కలా దాగండి, నేను మళ్ళీ కలుపుతాను చెప్పి వాళ్ళు కూడా కలిపారు. అట్లాగా ఈ విరహ వేదన ఇస్ నాట్ ఏ రైట్ వర్డ్. ఈ గ్యాప్కి ఏదైతే వచ్చిందో దానికి ఒక ఎండ్ కార్డు పలికారయ్యా, అన్ని పేర్స్ని కలిపేసి మొత్తానికి. నెక్స్ట్ నీతు గారు నటరాజ్ మాస్టర్ గారు కూర్చున్నారు. నీతు గారికి గేమ్ అర్థమైంది అని నాకు అర్థమైంది. ఏం చెప్తున్నారంటే శివుకి నువ్వు టఫ్, నువ్వు కాంపిటీషను, భానుకి నువ్వు టఫ్ కాంపిటీషన్, నోటరాజుకి కూడా టఫ్, కానీ ఆయనకి సర్వైవల్ కావాలి. నటరాజ్ మాస్టర్ గారు న్యూట్రల్ ఉంటారు అనుకుంటున్నారు. నెక్స్ట్ వాళ్ళిద్దరు న్యూట్రల్, ఎవరిద్దరు తెలియదు కానీ వాళ్ళిద్దరు న్యూట్రల్. బ్రిట్టో వచ్చేవాడికి ఎట్సైనా దూకేస్తాడు చెప్పలేము. సో పవన్ ఈయన దూకేస్తాడు అన్నట్టు, అంటే మనకు సపోర్ట్ చేస్తాడో తెలియదు. ఇప్పుడు నువ్వు లెక్కేసుకో, క్యాలిక్యులేషన్ పెట్టు. ఎందుకు చెప్తున్నారు ఇదంటే వీకెండ్ వచ్చేవాడికి వీళ్ళు బాటంలో ఉన్నారు. సో ఎవరు మనకి ఓటేస్తారు, ఎవరు మనకి ఓటేయరు అన్నది ఆలోచించుకో. అందుకే నోరు జారకు అన్నాను అని చెప్తున్నారు నీట్గా. ఆవిడకి అర్థమైంది ఇక్కడ అలయన్సెస్ ఇంపార్టెంట్. ఆవిడందరితో కూడా మంచిగా ఉంటున్నారు. ఒరిజినల్గా కూడా మంచిగా ఉండొచ్చు, గేమ్ కోసం కూడా మంచిగా ఉండొచ్చు, డిఫరెంట్ స్టోరీ. బట్ ఆవిడ గేమ్ అర్థమైంది అన్న విషయం మనకు అర్థం కావాలి ఇక్కడ. సో ఇక్కడ ఓటింగ్ ఇంపార్టెంట్. సో నువ్వు చూసుకో, అందుకే నోరు జారకు వాళ్ళకి అవకాశం ఇచ్చేసినట్టే. నోకరాజు వర్రీ కూడా ఎలాంటి పాయింట్లే, వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు, ఒక రీజన్ ఇవ్వకూడదు అని చెప్పి. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ గారు శివ ఉన్నాడు, భాను ఉన్నాడు, రెడీగా ఉంటారు నన్ను ఇచ్చేయడానికి నాతో గొడవకి వాళ్ళిద్దరు. సో ప్రాపర్ సిచ్యువేషన్ రాక ఆగారని చెప్పి. సో ఈ భాను వీళ్ళందరూ నాతో చిన్న పిల్లలు వాళ్ళు బచ్చాగా వెళ్ళాలని చెప్తారు. బట్ ఇక్కడ ఓటు కౌంట్ కదా, ఎంత ఏజ్ అనేది కదా, వాళ్ళది ఒక ఓటు అంతే. గ్రాండ్ ఫినాలో ఉండాలని వచ్చాను. సో ఏం చెయ్యి, సో నన్ను ఏదైనా చేయమని చెప్పు, రోలు లాగేమను, లేదంటే తలకిందులుగా వేడమను, ఇంకేదైనా చేయమను. తలకిందులుగా ఎందుకు సార్, తాడు పట్టుకొని వేలాడాలి కదా. అలా ఎన్ని శివ మాట్లాడి ఒకసారి మాట్లాడి చూస్తారా, ఏదైనా చేసేస్తా, గేమ్కి చచ్చిపోతా అన్నట్టు. అట్టగా ఉంటాయి కూడా ఎన్ని వేస్ట్ మాటలు లాంటివన్నీ.
నీతి గారు అంటారు అంటే మైండ్ గేమ్ కూడా ఆడాలి, ఫిజికల్గానే కదా మైండ్ గేమ్ కూడా ఆడాలి అంటారు. మాస్టర్ ఆడుతున్నాను ఏమి రాలేదు కదా 3 వీక్స్ నుంచి 3 వీక్స్ నుంచి ఆడటానికి, ఇది మైండ్ గేమే, మీరు ఆడట్లేదు. ఓటింగ్ మన వైపు తెచ్చుకోవటం ఏంటి, మైండ్ గేమే. ఇక్కడికి మీరు గేమ్ లోపల గేమ్స్ ఆడుతున్నారు, మీకు అర్థం కావట్లేదు. గేమ్ లోపల టాస్క్ ఆడుతున్నారు. మీరు ఆడాల్సింది ఫస్ట్ ఈ మైండ్ గేమే. అందరితో సఖ్యంగా ఉండటం, అందరూ మనకు సపోర్ట్ చేసేలా చేసుకోవటం. మనం ఏ గేమ్ ఆడినా ఎంతో కొంత అయినా సరే మన ఎఫర్ట్స్ 5% ఎఫర్ట్స్ పెట్టినా 100% ఎఫర్ట్స్ ఉన్నాయన్న విధంగా ప్రొజెక్ట్ చేసుకోవటం, మన స్ట్రాంగ్ ప్లేయర్లో చూపించుకోవటం. సో మనకి అందరూ సపోర్ట్ చేసేలా చూపించుకోవడం, ఇదంతా గేమ్ ఆడాలి. ఎవరైనా ఇప్పుడు మనం స్ట్రాంగ్ అంటే ఆ లోటు ఏరు అనుకుంటే వాళ్ళ దగ్గర మనం వీక్లో ప్రొజెక్ట్ చేసుకుంటాం, మనం ఉండటం వల్ల థ్రెట్ కాదని ప్రొజెక్ట్ చేస్తుంది. ఇదే గేమ్, దాని లోపల టాస్క్లు ఏంటో ఇవన్నీ రిలేటెడే కదా. ఇదేం కొత్త ఫార్మాట్ కొత్తదేనా అంటే దానికి ఉన్న బేస్ ఏదైతే ఉందో అది సేమే కదా, ఎందుకు ఫిగర్ అవుట్ చేయలేకపోతున్నారు? నెక్స్ట్ పవన్ గారు, అంజలి గారు వాళ్ళు కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనం ఓడిపోతున్నాము, అదే చూసుకోవాలి. సో చెక్క కొడితే 4 ముక్కలు అయిందని చెప్పి పవన్ గారు చెప్తాను అనమాట. సో సర్లే ఇంకేడోకు టెన్షన్ పడకు అని చెప్పి, దాని తర్వాత సంధ్య అండ్ బ్రిట్టో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నో ఫైట్స్, 5 minutes ఫైట్, నెక్స్ట్ రైట్ అన్నట్టు కలిసిపోదాం అన్నట్టు మాట్లాడుకుంటారు. బ్రిట్టో ఏమో స్ట్రెస్ అయిపోతున్నావు పట్టు అది అంటే, అచ్చా నేను ఫస్ట్ గేమే కొట్టేయాల్సింది కదా అది ఆవిడ అలా అంటే బలి అనిపించింది నాకు. ఆయనకి స్ట్రెస్ అయిపోతుందంటే స్ట్రెస్ తప్పదు కదా అలా అన్నట్లు, నేను ఫస్ట్ గేమే కొట్టేయాల్సింది కదా. సో సరేలే నేను నెక్స్ట్ టైం అయినా సరే మంచిగా ఆడేసి నేను డేట్కి తీసుకెళ్తున్నారు. నెక్స్ట్ లెవెల్ సూపర్గా ఉన్నారు వాళ్ళిద్దరు, క్యూట్గా ఉంటారు అబ్బా. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ గారు, భాను గారు, జానకి గారు అందరూ ఉన్నారు ఇక్కడ మాట్లాడుకున్నారు. మాస్టర్ గారు కోపం ఎక్కువ వస్తుంది కనిపించట్లేదు, కానీ జానకి గారు మారారు, కూల్గా ఉంటున్నారని చెప్పారు కదా, ఏంది ఇదంతా? సో మీకు బాధ ఆమెకు బాధ ఎందుకు ఇవన్నీ అని చెప్పి వాళ్ళందరూ చెప్తున్నారు అనమాట. మళ్ళీ గేమ్ ఆడాలి కదా ఏదైనా అయితే, అంటే దొంగలు ఇవన్నీ కొట్టడం ఎందుకు, గేమ్ ఆడాలి కదా అంటే, నటరాజ్ మాస్టర్ గారు నువ్వు ఒంటి కాలితేనో ఆడిన రోజులు ఉన్నాయి, సో నేను ఆడేస్తాను కదా, పెద్ద విషయం కాదు. బట్ ప్రాబ్లం ఏంటంటే గుర్తింపు లేదన్నట్టు. ఓడినా గెలిచినా కూడా గుర్తింపు ఉండట్లేదు, సంథింగ్ ఏదో అదొక పెద్ద డిస్కషన్ జరిగింది అక్కడ. దాని తర్వాత నీతి గారు శివ్ అండ్ ప్రియాంక అంటే ఆడితే శివులాగా ఆడాలి అని చెప్పారు. ఏమో చెప్పేస్తున్నారు అనుకుంటే, దాని తర్వాత సంధ్యలాగా ఆడాలి అన్నారు. ఏంటి ఎందుకు ఆడాలి సంధ్యలాగంటే, అంటే నేను అక్కడ వెళ్ళి ఫస్ట్ అక్కడ గీకుదాం అనుకున్నా, ఈ లోపల సంధ్య గారు వచ్చేప్పటికి ఆవిడ పడ్డారు. సంధ్య గారు నెక్స్ట్ ఆశ ఇద్దరు పడతారు. పడిన తర్వాత ఆవిడ పక్కకి వెళ్ళిపోయారంట. కానీ ఇందులో సంధ్యలాగా ఆడాలి అంటే, ఈ పడిన దానికి సంధ్య గారు ఆడాలి అంటే ఆవిడేం ప్లాన్ చేసుకొని నీతు గారి అక్కడే ఉంది అని వాళ్ళకి తెలిసి వెళ్ళి పడలేదు కదా, ఎందుకు మరి చెప్పారు అర్థం కదా. బాధ ఇక్కడ కూడా చెప్తారు, అగ్రెషన్. సంధ్యకు ఒక అగ్రెషన్ ఉంటుంది, శివకు ఒక అగ్రెషన్ ఉంటుంది, అలా అగ్రెషన్తో ఆడాలి అన్నారు. ఇది రైట్. ఈవిడ అగ్రెషన్ మిస్ అవుతుంది. ఆ అగ్రెషన్ ఉంటే నెమ్మదిగా తీసుకొని మా ఆయన కొట్టేస్తాడు నాకు నమ్మకం ఉంది అని చెప్పి అలా వెళ్ళరు. అగ్రెషన్ ఉంటే ఇంకా స్పీడ్ అన్నట్టు ఉంటుంది, బాగా పుష్ చేస్తుంది మనల్ని. ఇది రైట్గా చెప్పారు. కానీ ఆ పడిపోవడం సంధ్యలాగా ఆడాలి, పడిపోవడం అన్నది నాకు అర్థం కదా. బట్ అగ్రెషన్ అయితే ఉండాలి, అది అగ్రీడ్. నెక్స్ట్ భాను గారు, వీళ్ళందరూ ఫీలింగ్ ఏంటంటే ఇక్కడ ఒక కొత్త పాయింట్ దొరికింది. ఆ చేతులు పట్టుకునే దాంట్లో ఎవరైనా హింట్లు ఇచ్చుకున్నారా లేదా అన్న దాంట్లో మన కెమెరాలు ఇవన్నీ సరిగ్గా పెట్టి చూపలేదు కాబట్టి మేబీ మళ్ళీ మనం చూస్తే అర్థమవుతావు. కానీ వీళ్ళిద్దరు హింట్ ఇచ్చుకున్నారు, భానుజాని హింట్ ఇచ్చుకున్నారని చెప్పి అనుకుంటున్నారు లోకులు. ఆయన అగ్రహారంలో టాక్ అనమాట, లోపల మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను నొక్కిన తర్వాత నువ్వు గుర్తుపెట్టావని. నొక్కాడా లేదా అంటే నొక్కాడు, అంటే ఆయన చెప్పాడు ఇలా చేయి పట్టుకున్నాను అని చెప్పి. సో ఏ అబ్బాయి కూడా వేరే అమ్మాయిని చేయి పట్టుకోడు. అసలు ఆ పట్టుకునే కాన్సెప్ట్ రాంగ్గా ఉంది. అది వేరే విషయం. పట్టుకున్నానంటే ఆవిడకి అర్థమైంది, ఓకే ఇలా తిరిగి పట్టుకున్నానంటే నా జానే అయ్యి ఉంటాడు, నా బాగానే అయ్యి ఉంటాడని చెప్పి వాళ్ళకి అర్థమైంది కదా. సో అందరూ అదే డిస్కస్ చేస్తున్నారు. నేను ఇట్లా ఏంటి వాళ్ళు అక్కడ అమ్మాయిలు ఎట్టే ఉన్నారు కదా, ఆ అమ్మాయిలు చూస్తారు కాబట్టి నాకు అర్థమైంది. నీకెవరు చెప్పారంటే నాకు రాజు చెప్పాడు. సో సోనియా కూడా చెప్పిందంట. సో తల ఊపటమో ఏదో చేసింది అని చెప్పి భాను హింట్ ఇచ్చాడు అని చెప్పి అని. నెక్స్ట్ సోనియా చెప్పింది భాను హింట్ ఇచ్చాడని, సోనియా చూసింది చెప్పిందంట. సో అది నోకరాజు తెలిసింది, నోకరాజు చెప్పాడని. అలాగే సంధ్య కూడా సో ముందు లేదు అని చెప్పి దాని తర్వాత అవును అని చెప్పిందంట. సో అక్కడ కూడా బ్రిట్ ఏదో హింట్ ఇచ్చుంటాడని చెప్పి ముందు కాదు అన్నట్టు అనేసి అవును అని చెప్పారంట. సో ఇలా పట్టుకున్నా ఇలా నొక్కినా అని చెప్పి చూపించాడు. సో అది హింట్ ఇచ్చినట్టు కాదుగా అన్నట్టు, కానీ హింట్ ఇచ్చినట్టేగా. సో ఇది ఏమైనా వీకెండ్లో ఇంకా డిస్కషన్ చూడాలి. మరి జాన్ గారు మాట అంటారు, మరి ముందంతా మరి ఒక 5గురు నేను రిజెక్ట్ చేశాను కదా అని చెప్పి, అంటే మరి 5గురిని గుర్తుపట్టలేదు కదంటే ఇది కూడా పాయింటే. కానీ ఇక్కడ హింట్ ఉందా లేదా అన్నది మెయిన్ పాయింట్. సో భాను గారు 6th మెంబరే కదా నన్ను గుర్తుపెట్టింది, సో చూడాలి ఏం జరిగింది ఏంటి అనుకున్నారు. ఇదే విషయం మళ్ళీ సంధ్య గారికి వెళ్ళి చెప్తే ఆ బొక్కలే అక్కడ వాళ్ళు లేరా ఏంటి, వాళ్ళు చూడలేదేంటి, కెమెరాలు ఉన్నాయి కదా వాళ్ళు చూసుకుంటారు కదా అన్నట్టు ఆవిడ తీసిపడేశారు దాన్ని. ప్రతిదానికి ఏంటిది అంటే ముందు 5 రిజెక్ట్ చేశారు కదా దాని గురించి మాట్లాడుకున్నారు. ఎందుకు ప్రతిదానికి కనెక్ట్ చేస్తారు, ఆ ఆరెంజ్ కీసు పర్పుల్ కీసు దాని గురించి చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ మేజర్ పాయింట్ రేస్ చేశారు. వాసంతి సెకండ్ చేసింది. మరి అప్పుడు ఆ అమ్మాయికి ఎడ్జ్ అయినట్టే కదా మనం నిన్న మాట్లాడుకున్న పాయింట్. ఫస్ట్ చేసిన వాళ్ళ బ్యాచ్లో ఏమో వీళ్ళు ఉన్నారు, జాను గారు. సెకండ్ చేసిందేమో వాసంతి. సో వాసంతికి ఇక్కడ ఎడ్జ్ అయింది కదా, ఎడ్జ్ అవడం వల్ల కదా వాళ్ళు తక్కువ టైంలో చేశారు. దానివల్ల కదా ఇప్పుడు వాళ్ళకి డేట్ వచ్చింది. సో మాకు ఆ డేట్కి వెళ్ళే ఛాన్స్ రాలేదు అని చెప్పి, మరి నేను రేస్ చేయాలంటే ఇలాంటివన్నీ రేస్ చేయొచ్చు కదా అన్నాడు. గుడ్ పాయింట్. ఇది జడ్జెస్ ముందు రేస్ చేయాలి, చేస్తే మంచిగా వస్తుంది.
నెక్స్ట్ సంజయ్ గారు ఆవిడ బాగా చెప్పారు, అంజలికి వచ్చి పప్పు చేశానంటది, పప్పు చేసి నేను చేసుకుంటానంటే లేదు లేదు చేస్తానంటది, సరే అందుకోసం నేను కాంట్రిబ్యూట్ చేస్తాను, నేను తాలింపు గీలింపు అంటే అవును నువ్వు తాలింపు వేసావా అది అని చెప్పి నన్ను అంటున్నారు. మొన్న ఎపిసోడ్ ఇది. నెక్స్ట్ ఈ లేదు అప్పడాల దగ్గర గొడవ, ఫుడ్ దగ్గర గొడవ అనమాట. నటరాజ్ మాస్టర్ గారు నీతి గారు పెట్టుకుని వస్తుంది. ఇప్పుడు ఏమైంది అంటే నీతి గారి యాటిట్యూడ్ కొన్నిసార్లు నాకు నచ్చడం లేదు. సో అక్కడ 2 గిన్నెలు ఉన్నాయి, ఒకటేమో పాలు పెట్టుకున్నారు, ఒక దాంట్లో ఏమో ఓట్స్ చేసుకుంది. మేము ఏదైనా వేడి నీళ్ళు పెట్టుకోవాలంటే మేము ఎందులో పెట్టుకోవాలి. సో ఇంట్లో అయితే ఏం చేయదు తెలుసా అంటే జాను కోసమే మాట్లాడుకుంటున్నారు. భాను గారు జాను ఇంట్లో ఏం చేయదు, సో ఓపెన్గా చెప్తాను నేను ఏదో రోజు అవి అని చెప్పి చెప్తున్నారు. జాను ఏం చేస్తుంది తెలుసా, జాను వచ్చిద్ది, తినిద్ది, నెక్స్ట్ పడుకుంటుంది, ఛాలెంజ్ వస్తే ఆడిద్ది, మళ్ళీ మొగుడితో కూర్చునిద్ది, వాళ్ళ హస్బెండ్తో కూర్చునిద్ది, ప్రశాంతంగా ఉంటుంది, మళ్ళీ తినిద్ది, మళ్ళీ పడుకునిద్ది. ఇంతే చేసిద్ది. ఇంతకన్నా ఏం చేయదంటే అంతే చేస్తారు. నాకన్నా అర్థం కాదు ఎంతకన్నా ఏం చేస్తారు. తినో ఛాలెంజ్ అంటే ఆడటం, హస్బెండ్తో కబుర్లు చెప్పుకోవటం, వీళ్ళ కోసం అదే కబుర్లు చెప్పుకోవడంలో వాళ్ళ కోసం వీళ్ళ కోసం గాసిప్స్ చెప్పుకోవడం, మళ్ళీ తినడం, మళ్ళీ పడడం, ఇదే కదా అక్కడ ఇంకంతకన్నా ఏ రొటీన్ ఉంటుంది. సో మ్యాటర్ ఏంటంటే అప్పడాల కోసం అయినట్టుంది ఇది. అప్పడం ఏదో ఆవిడ ఎక్కువ పెట్టుకుంటే ఇవి అడగటం ఏదో జరిగారు జాను గారు. అసలు అవసరం లేని పని, అది బాను కరెక్ట్గా చెప్తాడు. అయినా వీళ్ళు వినరు వాళ్ళు అంతే. గట్టిగా ఇస్తా వెయిట్ చేయి చెప్పారనమాట. ఇప్పుడు నీతి గారు గట్టిగా ఇస్తాను వెయిట్ చేయి అప్పుడు అనుకోండి. దానికోసం కూడా నటరాజ్ గారు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు మన మీదకి వస్తున్నారు, పోరాటానికి కుస్తీ కోసం వస్తున్నారు. అలాగే శివు కూడా రెడీగా ఉన్నాడు, రాని చూసుకుందాం అనుకున్నారు అనమాట. నెక్స్ట్ నేను అలానే ఉంటా, ఇది చెప్తానమాట. ఖచ్చితంగా వస్తారు, గుర్రపు కాలకి సారీ కట్టించి వదులుతా వేస్తా అని చెప్తున్నారు. ఎవరికి కడతారంటే నా గేమ్కి అడ్డొచ్చిన వాళ్ళకి. ఇది కూడా ప్రోమోలో ఉంది. గుర్రకాలుగా ఏంది ఈ మాటలన్నీ డైలాగులన్నీ ఏదేదో కొడతా ఉంటారు. అయ్యేమో కొన్నిసార్లు ఏమో క్రింజ్గా నవ్వు వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు అవసరమా మాస్టర్ అనిపిస్తూ ఉంటుంది. ఎన్ని అవసరం లేని మాటలు ఎన్ని మాట్లాడుతుంటారు. భాను జానీ గారు ఇటు సైడ్ కూర్చున్నారన్నమాట. వసంత్ గారి కోసం అనుకుంటే ఏదో ఫస్ట్గా చెప్పుకున్నారు, అదేం గేము పిచ్చి గేము అన్నట్టు. అంటే శివు వాళ్ళ కోసం ఏదో మాట్లాడుకొని మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళే బెస్ట్ కప్పులు అని చెప్పి అనుకోవటం, ఇదంతా అదే ఇంతకుముందు గొడవ అయింది కదా వాళ్ళ కోసం, వాళ్ళు ఏదో రీఫిల్ కోసం అడిగారు నాకు తెలిసి దానికోసం అనుకుంటా. మళ్ళీ వాళ్ళే బెస్ట్ కప్పులు అని చెప్పి వాళ్ళ కోసం మాట్లాడటం ఏంటిది అని చెప్పని. నెక్స్ట్ సోనియా అండ్ సిద్ధు వాళ్ళందరూ కొంచెం అచ్చికి బుచ్చికి ఆడుకున్నారు ఏదో సరదాగా, కాలు నొక్కు అయ్యి అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. దాని తర్వాత లీస్ట్ 3 ఎవరు ఉంటారంటే నటరాజ్ మాస్టర్ గారు, నీతు గారు, అంజలి పవన్ గారు, నూకరాజు గారు, నెక్స్ట్ నూకరాజు ఆసియా, సంధ్య బ్రిట్టోల నుంచి ఒకళ్ళు ఉండొచ్చు. సో అది మేబీ వాళ్ళు ఇచ్చే బాండ్ క్రెడిట్స్ వల్ల నూకరాజు ఆసియాకి తక్కువ బాండ్ క్రెడిట్లు వస్తాయి, సంధ్య బ్రిట్టోకి ఎక్కువ బాండ్ క్రెడిట్లు వస్తాయి. అదే నూకరాజు ఆసియా బాటమ్ 3లో ఉంటారు అనుకుంటున్నా, తెలీదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎలిమినేషన్ వేరే రకంగా జరిగిద్ది, వారం తెలుస్తుంది మీకు అది. నెక్స్ట్ సోనియా. నటరాజ్ మాస్టర్ గారు పాయింట్స్ రేస్ చేయడంలో తప్పు లేదు, కానీ ఆ సెల్ఫ్ హర్టింగ్, ఆ అగ్రెషన్ది ఆ పార్ట్నర్ మీద అది కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు కదా. సో అది ఆలోచించుకోవాలి అని చెప్పి వీళ్ళు ఎప్పుడు కూర్చున్నా వాళ్ళ 2 జోకులు వేసుకున్న తర్వాత మిగతా వాళ్ళ కోసం మాట్లాడుకుంటారు. నెక్స్ట్ కళ్యాణ్ ప్యూర్ గేమర్ అని చెప్పి గేమ్ ఇలా స్విచ్ చేస్తారని చెప్పి మాట్లాడుకుంటూ. దాని తర్వాత భాను గారు మాట్లాడుకుంటారు. జాను గారు అంటారు మాస్టర్ గారు నన్ను సీరియస్గా చూస్తున్నారంటే దేనికోసం అంటే సగం అప్పడం. అరే నీకు ఎన్నిసార్లు చెప్పాను రా ఫుడ్ విషయంలో ఎవరిని మనకు ఉన్నది నీకున్నది తినేసిరా అని చెప్పి, ఎందుకు లేనిపోని గొడవలు. ఆ ఫుడ్ విషయంలో గొడవపడి ఏం చేయాలి, అనవసరంగా ఇచ్చేయటం కదా. బాను కరెక్ట్గా చెప్పాడు. ఈవిడేమంటారు ఎవరో ఏదో అంటారని చెప్పి నేను తినకుండా కూర్చోవాలా, నా ఇష్టం అని అంటారు. అంటే కొన్ని చోట్ల మనం స్కిప్ చేసేయాలి, అది ఎవరి బాధ్యత కాదు కదా. ఎందుకు మనం దాన్ని క్వశ్చన్ చేయాలి, మనం తినేస్తాం లేదంటే మనం ఫస్ట్ తినేయటం, లేదా మన కోసం సపరేట్ తీసి పెట్టుకోవటం, ఏదో ఒకటి చేసుకోవాలి గొడవ పడకుండా. నెక్స్ట్ బ్రిట్టో అండ్ భాను గారు మాట్లాడుకుంటారు ఈ సెలబ్రేషన్స్ కోసం అనమాట. శివ అనుకుంటా, భాను అంటాడు శివ అని చెప్పి, అంటే ఓడిపోయిన ఉన్నారు కదా వాళ్ళ ముందు అంత గట్టిగా సెలబ్రేషన్ ఎందుకు, దానికోసం మాట్లాడుకుంటే నాకు అర్థమైంది. ద డే సెలబ్రేట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్, యూ షుడెంట్ మేక్ అదర్స్ ఇరిటేటెడ్. మిగతా వాళ్ళు మనం ఇరిటేట్ చేయకూడదు, వాళ్ళు చేసినది వాళ్ళకి ఇరిటేషన్ అనిపించినట్టుంది. ప్రియాంక గారు సూపరు, బాగానే ఇదవుతారు, ఆయన రియాక్ట్ అవుతా అంటే ఇటు కంట్రోల్ చేస్తారని చెప్పి ఆయన శివ ప్రియాంక కోసం మాట్లాడుకున్నారు. నెక్స్ట్ అలాగే జోకులు వేసుకుంటారు అనమాట. ప్యారడైజ్ వచ్చింది కానీ పాపాలు ప్యారడైజ్కి వెళ్ళదని చెప్పి, ఒక రోజుకి వెళ్ళారు, ఒక నైట్కి వెళ్ళారు అంతే. నెక్స్ట్ అంజలి గారు, మనకే కాదు చాలా మందికి నెగిటివ్ వైపు ఉంది ఆ అమ్మాయి అంటే. ఇది కూడా అగైన్ గాసిప్సే. ఎవరు, జాను గారి కోసం అనమాట. సో ఎవరు అని అడుగుతారు సోనియా, ఎవరున్నారు అమ్మాయి 8 మంది అమ్మాయిల్లో ఎవరున్నారంటే ఆశ చెప్పింది జాను అని, నాతో మాట్లాడుతుంది, నాతో బాగానే ఉంటుంది అంటే. సోనియా ఏమో నెగిటివ్ అని కాదు కానీ డిమ్ ఉంటుంది అంటే, అంజలి గారు డిమ్ అని కాదు వైబు, అదో రకమైన లుక్ ఇస్తుంది. నువ్వు జోకేస్తే ఒక లుక్, సీరియస్గా చెప్తే ఒక లుక్, అన్నిటికీ ఎట్టేట లుక్లు ఇస్తుంది అన్నట్టు ఆ అమ్మాయి కోసం చెప్పుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి పడట్లేదు, ఇంక ఇది జరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ సోనియా ఏమో కళ్యాణ్ కోసం చెప్పండి. సోనియా 3 రోజుల నుంచి కళ్యాణ్ కోసం మాట్లాడుతుంది. కళ్యాణ్ గెలిస్తూ ఒకలా ఉంటాడు, గెలవకపోతే ఒకలా ఉంటాడు. సో గెలిస్తూ మోటివేట్ చేస్తూ ఉంటాడు, ఆశయాన్ని మోటివేట్ చేశాడంటే ఆ విషయం ఆశ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉందన్నమాట. దాని తర్వాత నూకరాజు బ్రిట్టో కాసేపు కామెడీ చేసుకున్నారు. లవ్ గురు
వచ్చి 4 వీక్స్ పూర్తయ్యాయి మీరు అందరు ఇక్కడికి వచ్చి అందరితో కలిసి మీరు ప్రయాణించారు. సో కష్ట సుఖాలు చూశారు, గొడవలు విన్నారు, వాళ్ళ ప్రేమాలు గమనించారు, మీరు వాళ్ళందరిని అబ్జర్వ్ చేశారు మిగతా పేర్స్ అన్నింటినీ. ఈ 4 వారాల ప్రయాణంలో ఇతర జంటల ప్రవర్తనని, వాళ్ళ మధ్యలో ఉన్న కెమిస్ట్రీని, వాళ్ళ లోపల మీరు గమనించి ఉంటారు కాబట్టి ఆ గమనికలే మీ మనసులో వాళ్ళపై కొన్ని అభిప్రాయాలు కూడా ఏర్పడేలా చేసే. అంటే మీరు ఊరికే గాసిప్లే చెప్పుకుంటున్నారు కదా, ఆ గాసిప్లు ఇప్పుడు చెప్పండి, డైరెక్ట్గా ఓపెన్గా చెప్పండి చూద్దామని చెప్పి. సో మీ భావనలు ఏవైతే ఉన్నాయో అవి బయట పెట్టాల్సిన సమయం వచ్చింది. సో మీ ముందు కొన్ని కార్డ్స్ ఉన్నాయి, దాని మీద రాసి ఉన్నాయి ఏంటని చెప్పి, అది ఎవరికి ఇస్తారు, ఏ పేరుకి ఇస్తారని చెప్పి ఆ పేరు రాసేసి వాళ్ళకి ఇవ్వాలి. నటరాజ్ మాస్టర్ గారు జానుబానికి ఇచ్చారు. జానుబాని గారికి ఏంటంటే ప్రైవేట్గా ఒకలా, పబ్లిక్గా ఒకలా ఉంటున్నారు అని చెప్పి. మనకెట్ట తెలుసు మా ప్రైవేట్గా ఎలా ఉంటున్నారు అంటే అది చెప్తారన్నమాట వీళ్ళే. అంటే ఏదో చూపిస్తున్నారు, ఎంతవరకు తెలియదు కానీ గేమ్ కోసం మీరు ఏదో చూపించుకుంటున్నారు తప్పితే మీ దగ్గర అంత విషయం లేదు, అంత కెమిస్ట్రీ లేదన్నట్టు, అంత ప్రేమ లేదన్నట్టు. నా ఒపీనియన్ కరెక్ట్ కాకపోవచ్చు, ఇది కూడా చెప్పేశారన్నమాట, తప్పవచ్చు కూడా అని చెప్పారు. కిచెన్లో కూడా కిస్ చేస్తూ అబ్జర్వ్ చేసుకుంటున్నారు, అంటే ఎవరో చూస్తున్నారు కాబట్టి కిస్ చేయటం, కిస్ చేసినట్టు ఎవరైనా చూసారు లేదా అంటే మా మధ్య కెమిస్ట్రీ ఉందని చెప్పి కావాలని చూపించుకున్నట్టు అనిపించింది. ఎవరైనా కలిసి ఉంటే ప్రేమ ఉంటేనే, సో మీ మధ్యలో ఏదో చిన్న, అంటే ఎవరైనా కలిసి ఉన్నారంటే వాళ్ళ మధ్య ప్రేమ ఉన్నట్టే, మీరు ఉన్నారు, కానీ ఏదో చిన్న డిస్టెన్స్ ఉందేమో, అది మేబీ మీ బిజీ లైఫ్ వల్ల కానీ ఏవల్ల కానీ. సో ఇక్కడ ఏదో క్లోజ్ అవ్వాలని చెప్పి క్లోజ్ అవుతున్నట్టు అనిపిస్తుంది, అలాగే అనిపిస్తుంది. అంటే మీరు పబ్లిక్గా ఎక్కువ ఆయన చెప్పాలనుకున్నది ఏంటంటే పబ్లిక్గా అబ్బో అసలు మనంత లేదు అన్నట్టు చూపించుకున్నారు, కానీ ప్రైవేట్గా మీకు అంత విషయం లేదు, కొద్దిగా డిస్టెన్స్ ఉంది అని అనుకుంటున్నాను, నేను తప్పవచ్చు అని చెప్పి చాలా ఇదిగానే చెప్పారు. జాను గారు ఇంట్లో ఇలానే ఉంటాం, మాకు పెద్ద గొడవలు కూడా ఏ ఉండవు, సో ఇక్కడ కూడా అలానే ఉన్నాము, వీళ్ళ దృష్టిలో మంచి అవ్వాలి, వాళ్ళ దృష్టిలో మంచి అవ్వాలని మాకేం లేదు, సో చెడుగా అనుకుంటున్నా ఎవరైనా అనుకున్నా కూడా మాకేం లేదు, పెద్ద విషయం కాదు మాకు అది. ఆల్రెడీ అంజలి అక్క కూడా అనుకున్నారు అంటే మేము అనుకున్నామంటే ఏంటి, బాను తినకుండా నేను తినేస్తున్నానని చెప్పి, కానీ నేను బానుకి తినిపించింది మాత్రం మీరు ఎవరు చూడలేదు, మీరు అలా తప్పుగా అనుకున్నారు, మీరు చూడకపోయి ఉండొచ్చు కదా అని చెప్పి. నటరాజు గారు ప్రేమ కన్నా కూడా గేమ్లోనే ఎక్కువ ఉంటున్నారు అనిపించింది, అంటే మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ కన్నా గేమ్లో ఎక్కువ ఉంటున్నారని. సో గేమ్లో ఉంటున్నారు, గేమ్ ఎక్కువ ఎత్తుకుంటున్నారు, ఎక్కువ అనిపించింది. గేమే ముఖ్యం లవ్ కంటే కూడా అన్నట్టు ఇచ్చేస్తున్నారు, కానీ ఇక్కడ బాను బాగా మాట్లాడి అనిపించింది నాకు. బాను గేమ్ అన్నిటికన్నా గేమ్ ఎవరికి ముఖ్యం కాదు, గేమ్ అందరికీ ముఖ్యమే, గేమే ముఖ్యం ఇక్కడ. గేమ్తో పాటు మన బాండింగ్ ముఖ్యం, మన బాండింగ్ ద్వారా ఆడేదే గేమ్, అన్ని ఇంటర్లింక్డ్. చాలా ఎవరైనా ఎట్లయినా మాట్లాడుకోవచ్చు, ఓన్లీ టాకింగ్ స్కిల్స్ రావాలి, అంటే దేన్నైనా కన్విన్స్ చేయగలం నాకు తెలిసి. లవ్ మా మధ్యలో లేదని చెప్పి మీరు ఎలా చెప్తారు, సో మీరు చూసే విధానం రాంగ్గా ఉందేమో, వేరేగా చూడాలేమో, నీతి గారు లవ్ లేదని చెప్పలేదు, లవ్ లేదని చెప్పలా, లవ్ ఉంది కానీ కొంచెం డిఫరెంట్గా ఉందేమో అన్నట్టు చెప్తున్నారు. సో మాకు అలా అనిపించిందని చెప్పామని చెప్పారు. భాను గారు మీలానే కాదు, ఎవరైనా అందరూ మీలాగా ఉండాలని కాదు, మాలా కూడా ఉంటారని చెప్పి దీని గురించి ఏదో డిపెండ్ చేసుకుంటున్నారు. మేము ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నామేమో, ఎందుకంటే మాకు ఫస్ట్ 3 వీక్స్ సపరేట్ రూమ్ రాలేదు, డామ్లోనే ఉన్నాం కాబట్టి మేము ఎక్కువ టైం స్పెండ్ చేస్తుండొచ్చు, ప్రైవసీ కూడా లేదు, మేము బయటే ఉంటున్నాం కాబట్టి మీకు అలా అనిపించి ఉండొచ్చు అని చెప్పి. జాను గారు ఏమంటారంటే ఎక్కువ ప్రేమగా ఉంటామా లేమా అన్నది మాకు తెలుసు. అంటే నటరాజ్ మాస్టర్ గారు ఏం చెప్పారంటే వచ్చిన మీ 3-4 రోజుల్లో ఏం జరిగిందంటే మీరు తినేసి వెళ్ళిపోతారు, బాను అసలు పట్టించుకోవట్లేదు, బాను తిన్నాడా లేదా అని మీకు తెలియదు, మీరు తినేసి వెళ్ళిపోవటం ఇదే జరుగుతుంది. మీరు చెప్పిన తర్వాత నుంచే మీరు ఆ ప్రేమను కానీ ఏది కానీ చూపిస్తున్నారు. సో అది నిజమో కాదో, ఇప్పుడు మీరు ఏదైతే ప్రేమలు చూపిస్తున్నారో నిజమో కాదో మాకు తెలియదు కాబట్టి మేము ఆ పాయింట్ పెడుతున్నాం అని చెప్పి ఇలా బజర్ పెట్టి మంచి పని చేశారు. నెక్స్ట్ భాను గారు పవన్ గారికి ఇచ్చారు. పవన్ అన్న రిలేషన్షిప్లో అంజలి గారి కన్నా ఎక్కువ అడ్జస్ట్ అవుతున్నారేమో అనిపించింది అని చెప్తే, సో అంజలి గారేమో భాను గారు మాకే వేస్తారని చెప్పి మాకు తెలుసు, మాకే వేశారని చెప్పి. ఇక్కడ పవన్ గారు బాగా మాట్లాడారనిపించింది. అడ్జస్ట్మెంట్ అంటే ఏంటంటే ప్రతిదానికి నేను తలూపితే అది అడ్జస్ట్మెంట్, వినటం వేరు, అడ్జస్ట్మెంట్ వేరు అని చెప్పారు. ఆవిడకి నాకన్నా ఇంటెలిజెంట్, సో ఆవిడకి కొన్ని విషయాలు తొందరగా అర్థమవుతాయి. సో నాకు చెప్తారు, నాకు చెప్పినప్పుడు ఒక లాజికల్గా కరెక్ట్గా అన్ని కరెక్ట్గా ఉన్నప్పుడు చెప్పడం వినడం తప్పలేదు కదా. సో నేను వింటా, అడ్జస్ట్ అవ్వను, ప్రతిదానికి వినను, సో కరెక్ట్గా ఉన్న వింటాను కాబట్టి నేను వింటాను తప్పితే అడ్జస్ట్ అవ్వాలని చెప్పి బాగా డిఫెండ్ చేసుకున్నారని అనిపించింది. నెక్స్ట్ సోనియా అండ్ సిద్ధు శివుకి ఇచ్చారు. శివుకి రిలేషన్ కంటే గేమ్ మీదే ఎక్కువ దృష్టి ఎక్కువ ఉందని మా ఒపీనియన్ అని చెప్పి వీళ్ళు పెట్టిన పాయింట్ బాగుంది. శివు ఇచ్చిన ఆన్సర్లు కూడా చాలా ఓపెన్గా చాలా నచ్చినాయి నాకు. సోనియా గారు ఏంటంటే మన సేఫ్టీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకేమైనా పార్ట్నర్ కూడా ఇబ్బంది, ఒకసారి మీకు దెబ్బ తగిలిన తర్వాత ఆడద్దంటే నాడతా అంటే అది తప్పు కదా, సో అలా చేయకూడదు కదా అనగానే అది మా ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ప్రియాంక వచ్చింది ఆ బాక్సులు దాటారు కదా వాల్కి పెట్టుకొని, వచ్చిన తర్వాత మీరు అందరూ ట్రై చేశారు అని చెప్తే మీరు మాత్రం ఇట్స్ ఓకే నేనున్నాను అలాంటివి ఏం చెప్పకుండా ఈ స్ట్రాటజీస్ పెట్టడం, ఆవిడ ఐస్ క్యూబులు తెస్తే కూడా వాటితో మీరు స్ట్రాటజీలు చెప్పడం, వాసంతిని చూసావా అని చెప్పి అలా ఆడటం మాకు నచ్చలేదు అని చెప్పగానే శివ్ ఇక్కడ సేఫ్టీ ఇంపార్టెంట్, దట్స్ ట్రూ. గేమ్లో ఉన్నప్పుడు స్పోర్ట్స్మెన్షిప్ అంటారు కదా, దట్స్ దేర్ ఇన్ మీ, నాకు ఉంది అది. ఏదైనా టాస్క్ ఏదైనా ఎగ్రీ దట్ అని చెప్పి గేమ్ వచ్చినప్పుడు నాకు గెలవాలి అని ఉంటుంది. సో కొంతమంది ఇది ఉంటుంది, నటరాజ్ మాస్టర్ ఉంటుంది, ఈయనకు ఉంటుంది, సంజయ్ గారికి కొంతమంది పేర్లు చెప్పారు కదా వాళ్ళకి అది ఉంటుంది. సో గేమ్ ప్లాన్ ఉండాలి కాబట్టి అది నాలో ఉంది కాబట్టి ఆ గేమ్ ప్లాన్స్ ఇవన్నీ డిస్కస్ చేస్తాం. నేను ప్రియాంకకి చెప్పింది ఫస్ట్ వసంతిని చూడమని కాదు, నేను చెప్పింది ఇట్స్ ఓకే లీవ్ ఇట్ హ్యాపెన్స్ లీవ్ ఇట్ అని చెప్పి. అలాగే నేను వచ్చినప్పుడు కూడా ప్రియాంక గారు చెప్తారు, ఫస్ట్ అదే చెప్పాడు, ఫస్ట్ ఆయన ఇదే చెప్తాడు, ఇట్స్ ఓకే నువ్వు బాగా ఆడావు లీవ్ ఇట్ అని చెప్పి. దాని తర్వాత వీళ్ళు స్ట్రాటజీస్ డిస్కస్ చేస్తారు.
సోనియా గారు లేదు లేదు అది తర్వాత చెప్పాడు, అది పక్కన బ్రిట్టో గారు చెప్తుంటే ఇట్స్ ఓకే నువ్వు బాగా ఆడంటే అప్పుడు అది ఇన్ని చెప్పారంటే లేదు లేదు ఫస్ట్ చెప్పాడు అనగానే అప్పుడు సోనియా గారికి ఓకే వర్డ్స్ కొద్దిగా జంబుల్ అయ్యి ఉండొచ్చు అనగానే శివ గారు ఏమన్నారంటే ఛాలెంజ్ ఏదైనా ఎవరు ఆడుతున్నా వీ ఆల్వేస్ స్పీక్ అబౌట్ టెక్నిక్స్. ఎందుకంటే వీళ్ళు బిగ్ బాస్ ఇవన్నీ చేశారు కాబట్టి, ఇలాంటి గేమ్ షోస్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు టెక్నిక్స్ ఇవన్నీ మాట్లాడుకుంటారు కాబట్టి బాగా అగ్రి చేశాడు. చూసారా, నాకు అది నచ్చింది. మీ గేమ్ అంటే నాకు అలా ఉంది, సో మీ గేమ్ కోసం మాట్లాడుకుంటాం, ఆ టాస్క్ లీడ్ కోసం ఛాలెంజెస్ ఏమైనా వచ్చినప్పుడు ఆ టెక్నిక్స్ ఏమి మాట్లాడుకుంటాం అని చెప్పి. నెక్స్ట్ వాసంతి అండ్ కళ్యాణ్ వచ్చేప్పటికి సంధ్య అండ్ బ్రిట్టో గారికి ఇచ్చారు. మీ ఇద్దరిలో ఒకరికి ఈగో చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పి. ఎవరికి అంటే సంధ్య గారికి అని. సో ఇక్కడ మనందరం గేమ్స్ బయట ఆడేసి వదిలేసి వచ్చేయాలి, కానీ నువ్వు వచ్చిన తర్వాత కూడా దాన్ని క్యారీ చేస్తున్నావు, నేను గుడ్ మార్నింగ్ అని చెప్పి నన్ను పట్టించుకోవాలి, కళ్ళెత్తి కూడా చూడట్లేదంటే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏదో కాదు, బాండ్ క్రెడిట్స్ ఇంపార్టెంట్, బాండ్ క్రెడిట్స్ వల్ల బయటికి వెళ్ళిపోతావు, నువ్వు తగ్గించి 2000 పాయింట్లు తీసుకొని నేను వెంటనే మాట్లాడతాను, నేను మాట్లాడను కదా ఇదని చెప్తే లేదు. వసంత్ గారు ఏమంటారంటే అందరం బయట వదిలేసి గేమ్ లోపల ఇచ్చేసుకుంటే బాగుంటుంది, బ్రిట్టో మాతో కలిసిపోయాడు, నువ్వే కలవలేదు అని చెప్పి మాట్లాడుకున్నారు, అయిపోయింది అంతే. ఇదే జరిగింది ఈరోజు ఎపిసోడ్లో. మొత్తం అంతా తీరి పట్టే, అందుకని లెంత్ రివ్యూ అనమాట. ఏదైనా టాస్క్ ఏదైనా జరుగుంటే కొంచెం మనకి లెంత్ తగ్గేది. టాస్క్ లేదు, మొత్తం అంతా బేబస్సం, భయానకం, రౌద్రం, దరిద్రం అన్నీ ఇంకా అందులోనే ఉన్నాయి. సో ఇంకా అందుకని ఇంత లెంత్ వచ్చింది. ఇప్పటికీ వీడియో లైక్ చేయాలని ఎవరంటే లైక్ చేసి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ చేయండి. నాకు ఎంటైర్ థింగ్లో మాస్టర్ గారు మంచి అప్రిషియేషన్ వచ్చేది ఈ వీకెండ్. నువ్వు ఆడావు బట్ నీతి గారి వల్ల నీకు ఇదైంది, బట్ నువ్వు చాలా క్విక్గా వెళ్ళావు, అందరికన్నా ముందెళ్ళు అని అప్రిషియేషన్ వచ్చేదని ఆయన బూటికాలతో తన్నుకొని ఇచ్చేశారు. మరి నటరాజ్ మాస్టర్ గారికి భయపడి ఈ వీకెండ్ ఎపిసోడ్లో లైట్ తీసుకుంటారా మాస్టర్ గారిని? లేదు, మ్యాటర్ ఉంది కాబట్టి ఆయన మాట్లాడింది తప్పు కాబట్టి మరి దాని గురించి క్వశ్చన్ చేస్తారా అని తెలియాలంటే మనం ఓ రోజు ఆగాలి. సో రేపు నేను నైట్ రివ్యూ పెట్టను, ఎపిసోడ్ అయిపోగానే ఇట్లా ఈ గ్యాప్లో రివ్యూ పెట్టను, డే టైంలోనే పెడతా, కుదరదు నాకు. సో ఫ్రైడే మధ్యాహ్నం ఆ టైంకి పెడతాను అనమాట, అంతే. ఇక్కడి నుంచి నాకు తెలిసి సాటర్డే ఆ టైంలో కూడా ఆ మధ్యాహ్నాలే పెడతానేమో, డే టైంలో పెడతానేమో, నైట్లో కొంచెం కష్టం 2-3 రోజులు. లెట్స్ సీ, కుదిరితే మాత్రం పెడతాను, కానీ ముందే చెప్తున్నాను మళ్ళీ మీరు ఎదురు చూడకూడదని చెప్పి. సో వరకు చూసేవాళ్ళు మాత్రం ఇన్ఫర్మేషన్ తెలిసింది. చలో, గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ న్యూస్.